ప్రార్థన చేసుకుని ఇక ఆదివారం వారాన్ని మనం ప్రారంభించుకుందాం. గొప్ప దేవానికి వందనాలయ్యా, నమ్మదగిన వాడానికి వందనాలయ్యా. మరొకసారి విసందనానికి వచ్చి మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి, దేవా మిమ్మల్ని కొనియాడడానికి మాకు ఇచ్చిన నూతన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు యేసయ్యా. ఈ నూతన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవుడో తండ్రి యేసయ్యా, నమ్మదగిన దేవుడో యేసయ్యా. దేవా, నిన్ను ఆరాధించడం, నిన్ను స్తుతించడం, నిన్ను గణపరచడం ఎంతో గొప్ప ధన్యత యేసయ్యా, ఎంతో గొప్ప భాగ్యం యేసయ్యా. ఈరోజు నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. జరగబోతున్న ఆరాధన సమస్తమును మీ నామమునకు మహిమకర్మ జరిగించండి. పాటల్లో మీరు మహిమ పొందండి అయ్యా, వాక్య పరిచయలో మీరు మహిమ పొందండి అయ్యా. సమస్తమును మీ నామమునకు మహిమకర్మగా, దీవెనకరంగా జరిగించుకుని మహిమ పొందమని యేసే నామములో ప్రార్థించి పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సమయంలో కలిసి పాడుకుందాం. దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. ఆయన రక్తము మనల్ని శుద్ధి చేసింది, ఆయన రక్తం మనల్ని కడిగింది, ఆయన రక్తం మనల్ని తన బిడ్డగా మార్చుకున్నది. ఆయన రక్తాన్ని బట్టి, ధైర్యం బట్టి, ఆయన రక్తం ద్వారా మనకిచ్చిన రక్షణను బట్టి, ఆయన రక్తం ద్వారా మనకిచ్చిన పాప క్షమాపణను బట్టి, యేసే రక్తాన్ని బట్టి యేసే నామానికి మహిమను చెల్లిద్దాం. నమ్ముతూ పాడదాం, దేవుని నామానికి మహిమను చెల్లిద్దాం. రక్తమందు విశ్వాసం పాడదాం. కలువరి రక్తము శుద్ధుని చేసెను, పాపము కడిగెను, బిడ్డగా మార్చెను. కలువరి రక్తము శుద్ధుని చేసెను, పాపము కడిగెను, బిడ్డగా మార్చెను. యేసయ్యా, నా యేసయ్యా, నీవేనయ్యా నా మెస్సయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, మన యేసయ్యను బట్టి నీవేనయ్యా నా మెస్సయ్యా. ఆయన తన సొంత కడిగి తన ఆత్మ చేత మమ్మల్ని నింపిన దేవుడు. అందరిని బట్టి ఉందా చూద్దాం. ఆత్మతో నింపెను, అభిషేకించెను, వరములనిచ్చెను, నా జీవిత
జీవితం మార్చెను, ఆత్మతో నింపెను, అభిషేకించెను, వరములనిచ్చెను, నా జీవితం మార్చెను. యేసయ్యా నా యేసయ్యా నీవేనయ్యా నా మెస్సయ్యా. యేసయ్యా నా యేసయ్యా నీవేనయ్యా నా మెస్సయ్యా. యేసు తన రక్తం చేత మనం కడుక్కున్నాడు, మనల్ని శుద్ధి చేసి తన ఆత్మ చేత మనం నింపిన దేవుడు అయినాడు. ఓ యేసు రక్తం మనకే జయము కలుగును గాక అని రక్తం మన విశ్వాసం చుట్టూ పాడదాం. ఆత్మతో నింపెను, అభిషేకించెను, వరములనిచ్చెను, నా జీవితం మార్చెను, ఆత్మతో నింపెను, అభిషేకించెను. సంతోషంగా చెప్పండి, గుర్తుపాడు. వరములనిచ్చెను, నా జీవితం మార్చెను. యేసయ్యా నా యేసయ్యా నీవేనయ్యా నా మెస్సయ్యా. యేసయ్యా నా యేసయ్యా నీవేనయ్యా నా మెస్సయ్యా. యేసయ్యా నా యేసయ్యా నీవేనయ్యా నా మెస్సయ్యా. యేసయ్యా నా యేసయ్యా నీవేనయ్యా. అందరూ కూడా కలిసి నా యేసయ్యా, ఓ యేసయ్యా నా యేసయ్యా నీవేనయ్యా నా మెస్సయ్యా. 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 ఓ యెస్ అవును యేసయ్య, మీ రక్తం చేత మమ్మల్ని కడిగారు యేసయ్య. ఎస్ మీ రక్తం చేత మమ్మల్ని కొనుక్కున్నారు యేసయ్య. మీ రక్తం చేత మమ్మల్ని శుద్ధి చేశారయ్యా. మీ రక్తం చేత మమ్మల్ని కడుగుకుని నూతన వ్యక్తులుగా మమ్మల్ని మార్చారయ్యా. ఓ నూతన సృష్టిగా మమ్మల్ని మార్చారయ్యా. థ్యాంక్ యూ లార్డ్. మీ ఆత్మ చేత మమ్మల్ని నింపారు యేసయ్య. మీ ఆత్మ చేత మమ్మల్ని బ్రతికింప చేశారయ్యా. మీ ఆత్మ చేత మమ్మల్ని వెలిగించారయ్యా. యేసు మీ రక్తమునకే జయము కలుగును గాక. యేసు మీ రక్తమునకే జయము కలుగును గాక. యేసు మమ్మల్ని శుద్ధి చేసిన మీ రక్తమునకే జయము కలుగును గాక. యేసు మమ్మల్ని పరిశుద్ధపరిచిన మీ రక్తానికే జయము కలుగును గాక. మీ ఆత్మ చేత మమ్మల్ని నింపిన మీ రక్తమునకే జయము కలుగును గాక. యేసు మీ రక్తమునకే జయము. మా యేసయ్యా మీ రక్తమునకే జయము. మా యేసయ్యా మీ రక్తమునకే జయమయ్యా. ఓ హల్లెలూయా. యేసయ్యా మీ రక్తమునకే జయము కలుగును గాక. అందరాలకి లేచి నిలబడదామండి. ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. సదులోకి మనం ప్రవేశిద్దాం. ఆయన రక్తమే మనల్ని శుద్ధి చేస్తుంది.
ఆయన రక్తమే మన పాపములను కడిగింది. ఆయన రక్తమే మనల్ని తండ్రికి దగ్గరగా వారసులుగా చేస్తున్నది. ఓ థ్యాంక్ యూ లార్డ్. మీ రక్తం చేత మమ్మల్ని కడిగండి యేసయ్య. ఈ ఉదయకాల సమయంలో మీ రక్తం చేత మరొకసారి మమ్మల్ని శుద్ధి చేయండి అయ్యా. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ రక్తం చేత మమ్మల్ని కడగండి యేసయ్య. మరొకసారి మీ రక్తం చేత మమ్మల్ని శుద్ధి చేయండి యేసయ్య. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. మా యేసు మీకు వందనాలు యేసయ్య. ఓ హల్లెలూయా. యేసే దైవము, యేసే జీవము, నా క్రీస్తే సర్వము, నిత్య జీవము. యేసే దైవము, యేసే జీవము, నా క్రీస్తే సర్వము, నిత్య జీవము. మహిమా నీకే, ఘనత నీకే, నిన్నే పూజించి నే ఆరాధింతును. మహిమా నీకే. అందరము కూడా పూర్ణ హృదయముతో మన యేసుకే నిన్నే పూజించి నే ఆరాధింతును. నా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, యేసే దైవము, యేసే జీవము, నా క్రీస్తే సర్వము, నిత్య జీవము. మన స్తుతులు యేసే చెవుల్లోకి మాత్రమే పాడదాం. మన పాటలు యేసేని చూస్తూ యేసే చెవుల్లోకి మాత్రమే చెప్తాం. ఈ మాటలు ఎవరిని చూసి కాదు, మన స్తుతి యేసేకి మాత్రమే చెప్తాం. మహిమ ఆయనకే, మహిమ నీకే, యేసయ్యా, ఘనత నీకే, నిన్నే పూజించి నే ఆరాధింతును. మహిమ నీకే, ఘనత నీకే, నిన్నే పూజించి నే ఆరాధింతును. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, ఓ యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. యేసే చెవుల్లోకి మాత్రమే చెప్తాం. మన స్తుతులు యేసే చెవుల్లోకి మాత్రమే వెళ్ళాలి. మన పాటలు యేసే చెవుల్లోకి మాత్రమే చెప్తాం. మన యేసేని చూస్తూ చెప్తాం ఆత్మీయమైన నేత్రాలతో. ఓ నా యేసయ్యా, నా యేసయ్యా, ఓ యేసయ్యా, యేసయ్యా, నా జీవితము నీకే అర్పిస్తును. యేసయ్యా, నా ఆశలన్నీ నీకే అర్పిస్తును. యేసయ్యా,
సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకుని పాడదాం. ఆయన చూస్తూ సజీవ యాగముగా ఆయనకి చెప్దాం. నా జీవితం నీకే అర్పిస్తును యేసయ్యా, నా ఆశలన్నీ నీకే అర్పిస్తును యేసయ్యా, నా జీవితం నీకే అర్పిస్తును యేసయ్యా, నా ఆశలన్నీ నీకే అర్పిస్తును ఇంతకాలం మమ్మల్ని నడిపించారు యేసయ్యా. ఓ ఎబినేజరే, ఇంతవరకు మాకు సహాయం చేశారయ్యా, మీకు వందనాలు తండ్రి. మా యేసు మీకే మహిమయ్యా. ఓ మీ రక్తమునికే జయము కలుగును గాక. మా యేసు మీకు వందనాలయ్యా. ఓ థ్యాంక్ యూ లార్డ్. అలాగే సజీవ యాగమును మనం ఆయనకి సమర్పించుకుంటూ అటు ఇటు దిక్కులు చూడొద్దు. మన స్తుతి నా యేసే చెవుల్లోకి వెళ్ళాలి. నేను మనుషుని కాదు కనపరిచేది, మరణాన్ని ఓడించిన నా యేసేని కనపరుస్తున్నాను. అది ఈ రోజున నా స్తుతి నా చెవుల్లోకి కాదు, నా యేసే చెవుల్లోకి వెళ్ళాలి. నా స్తుతి నా యేసేని చూసి మనం కనపరచాలి. నా యేసు మీకు వందనాలయ్యా. నా యేసేని అందరం కూడా కొనియాడదాం ఈ ఉదయకాల సమయంలో. ఓ రాజా నీకు వందనాలు యేసయ్యా. మమ్మల్ని పోషించువాడా, ఓ మమ్మల్ని సంరక్షించువాడా నీకు వందనాలు యేసయ్యా. ఓ సరిచేవాడా నీకు వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఓ యేసు మీకు వందనాలు యేసయ్యా. అలాగే రెండు చేతుల పైకెత్తి, ఇంతవరకు మమ్మల్ని నడిపించావయ్యా,
నీకు వందనాలయ్యా అని చెప్తూ దేవుని కనపరుద్దాం. మన స్తుతి మనుషులకు వద్దండి, మన కీర్తి మనుషులు కాదండి. మన స్వరం అయితే యేసయ్యకి మాత్రమే, యేసయ్యకి మాత్రమే, మన పూర్ణ హృదయంతో యేసయ్యకి మాత్రమే. ఓ యేసు మీకు వందనాలయ్యా. చూస్తూ చెప్దామా? ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివి. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివి. స్తోత్రం, 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 నీ కను పాపగా కాచితివి. స్తోత్రం యేసయ్యకి మాత్రమే. స్తోత్రం, 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 నీ కౌగిలిలో దాచితివి. స్తోత్రం. నేనును నా ఇల్లు, నా ఇంటి వారందరూ పానక స్తుతించెదము. నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ పానక స్తుతించెదము. నీ కను పాపవలె నన్ను కాచి, నన్ను చెదరక మోసావ. స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి, నన్ను చెదరక మోసావ. అందరం కలిసి యేసయ్యకి మాత్రమే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివి. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివి. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివి. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివి. అందుకే స్తోత్రం, 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 కను పాపగా కాచితివి. స్తోత్రం నా యేసయ్యా. స్తోత్రం, 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 నీ కౌగిలిలో కాచితివి. స్తోత్రం. ఎబినేజరే, 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 ఇంతకాలం కాచితివి. అవును యేసయ్యా. ఎబినేజరే, ఎబినేజరే,
స్తోత్రం 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 నీ కౌగిటిలో దాచితివి స్తోత్రం. అవునేసయ్య. ఓ స్తోత్రం 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 నీ కను పాపల కాచితివి స్తోత్రం. స్తోత్రం 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 నీ కౌగిటిలో దాచితివి స్తోత్రము. ఓ అలాగే గట్టిగా చప్పట్లు కొడుతూ మన యేసయ్యకి మాత్రమే మహిమను చెల్లిద్దాం. మా యేసయ్య మీకు వందనాలయ్యా. ఓ థ్యాంక్ యూ లార్డ్. నీ కౌగిట్లో మమ్మల్ని కార్చారయ్యా, నీ కడుపాప వలె మమ్మల్ని కార్చారయ్యా. ఎబినేజరే ఎంతవరకు మమ్మల్ని నడిపించారయ్యా. ఎబినేజరే ఎంతవరకు మమ్మల్ని ఆదుకున్నారయ్యా. ఎబినేజరే ఎంతవరకు మాకు సహాయం చేశారయ్యా. మీకే మీకే మహిమ కలుగునుగాక యేసయ్య. లార్డ్ వి వెల్కమ్ యూ లార్డ్, వి హానర్ యువర్ ప్రెజెన్స్ ఫాదర్ గాడ్. మా మధ్యలో మీ సన్నిధికే మా కరతాళ దొండతో వందనాలు చెల్లిస్తున్నామయ్యా. లార్డ్ వి హానర్ యువర్ వండర్ఫుల్ ప్రెజెన్స్ హియర్ ఇన్ దిస్ ఆఫ్టర్నూన్ ఫాదర్ గాడ్. మీ శక్తివంతమైన మీ సన్నిధుల మధ్య వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీ శక్తివంతమైన సన్నిధిని ఆహ్వానిస్తున్నామయ్యా. ఓ వి థ్యాంక్ యూ లార్డ్. యేసు మీకు వందనాలయ్యా. మీ శక్తివంతమైన సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. మనందరం అలాగే రెండు చేతులు పైకెత్తి సర్వోన్నతుని యేసుకి మాత్రమే మహిమను చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు యేసయ్యా, వందనాలు యేసయ్యా. గొప్పవాడవు, నమ్మదగిన వాడవయ్యా, మహోన్నతుడు యేసయ్యా. మా రాజువు తండ్రి, మా ప్రభువుడవు తండ్రి, మా కాపరివి, మా పోషకుడవు. మీకే మీకే మహిమ కలుగునుగా కేసు. రెకేలే మా కాందర సుఖి మందర రే రొకోలి మా కాందర రే ఓజెకేలే మా కాందర షకేం బ్రదర్. మీకే మహిమ కలుగునుగా కేసు. రికాల మా కాందర హోలిషిక్ల మందర స్లేర రహాలే మా కాందర షహం ప్రభదర రే ఓ రికాల మా కాందర సుఖిలర రే జెకేలే మా కాందర షకేం ప్రభదర రకబోందర శాందర రే రికాల మా కాందర హోలిషిక్ల మందర స్లేర. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. మీరు పని చేయండి అయ్యా, మీరు పని చేయండి. మీరు పని చేస్తున్న విధానం బట్టి వందనాలు. మీరు పని చేయండి, మేము కాదు అయ్యా. మీరు మాట్లాడండి, మేము కాదయ్యా. మీరు క్రీస్తుని మహింపరచండి అయ్యా, మేము కాదు. మా ద్వారా మీరు క్రీస్తుని మహింపరచండి అయ్యా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవాన్ని సన్నిధులకే వందనాలు. తండ్రి నీకు వందనాలు. మా ప్రియుడైన యేసు నీకు మహిమయ్యా. హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడు మహోన్నతుడు మహాగరుడు రెకేలెమా కాందర షకేం బ్రదర్ రారా రే 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 రికాలమా కాందర షకం ప్రబదర రే రికాలమా కాందర జెకేలెమా కాందర షహేం ప్రబదర రకబోందర శాందర రే రికాలమా కాందర హోలిషిక్ లమందర శ్రేయ. మా యేసు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా యేసు మీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఓ థ్యాంక్ యూ లార్డ్. సమయాలకి కూర్చుందామంటే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న ప్రిస్కిల్ల పాస్టర్ గారు మళ్ళీ ప్రార్థన నడిపిస్తారు. ఆమె ఏకీభవిస్తూ ప్రార్థన చేద్దాం. ఓ థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యేసు మీకు వందనాలయ్యా. లెట్స్ హానర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధిని గౌరవిద్దామండి. దేవుడు మన మధ్యలో ఆయన సంచారం చేయుచుండగా లెట్స్ హానర్ హిమ్. ఆయన యొక్క సన్నిధిని గౌరవిద్దామండి. ఓ థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. Heavenly Father, thank you Lord for this time that you've given to us. Yes, Lord, we believe that you are in our midst, O Father. Thank you Lord for this great day, O Lord, Resurrection Sunday, O Father, where we have come here to gather, O Lord, to praise you, to worship you, to adore you, Lord, to sing praises, O Lord, to declare your greatness, O Father. We are alive, it's only by your grace, O Father. You are the God who is seeing us, taking care of us, O Father, guarding us, protecting us, loving us, caring us. There is no one like you, O Father. There is no one, Lord, who chose to die for us, O Father. There is no one, Lord, who loves us like you. There is no one who cares like you do, O Father. Thank you, Lord. Though we are unworthy, O Father, still, Lord, you sent your Son to die on the cross of Calvary only for our sins.
Thank you, Lord, for the freedom that we have, oh Father. Thank you, Lord, for the life that we have, oh Father. Thank you, Lord, for our church, for our pastors, oh Father Jesus. Thank you, Lord, for this time, for this service, oh Lord, for your holy presence, for your Holy Spirit in our lives, oh Father. As we're about to listen to your word, talk to us, oh Lord, revive us, enrich us, fill us with your word, oh Father. Fill us with the heavenly manna that is sufficient for everybody. Whatever kind of problem people have come with, oh Lord, whatever kind of sadness, sorrow, destruction, oh Father, upsetness, oh Lord, brokenness, oh Father, the heaviness of heart, whatever kind of problem people are suffering with, oh Father, talk to them, oh Father. Reveal them your deeper truths, oh Father. Reveal them, Lord, your Holy Spirit, oh Father. Enlighten them, oh Father. Help them to have a special encounter with you tonight, oh Father Jesus. Thank you, Lord, for this time that you've given to us, O Lord. I commit the rest of the time into your hands, O Father. Speak to us through your word, O Father. We, your children, listening to your voice. Thank you, Lord, for the opportunity that you've given to me. I commit all of us into your hands. In Jesus' mighty name, I pray this prayer. Amen. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందామండి. చివరి ఏసీ ఆన్ చేయనమ్మా. సంతోషంగా ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాలకు వెళ్దాం. వెళ్ళే ముందుగా మరి ఈరోజు పునరుద్ధాన దినపు ఆరాధనకి కూడొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? చాలా సంతోషం. మరి మేము కూడా మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి దేవుని కృపను బట్టి క్షేమకరంగానే ఉన్నాం. మరి మనందరిని బట్టి సజీవుడైన యేసుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రైట్. రైట్. ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యానికి మనం వెళ్దాం. 63వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. 63వ కీర్తన మొదటి వచనం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. నీ బలమును నీ ప్రభావమును నేను చూడవలనని పరిశుద్ధాలమునందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వందనాలయ్యా. దేవా ఉదయకాల సమయంలో మరొకసారి మీ సన్నిధిలోనికి వచ్చి ఈ దినమున నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను కొనియాడడానికి మీరిచ్చిన దండతను బట్టి నీకు వందనాలయ్యా. మీరిచ్చిన భాగ్యమును బట్టి మీకు వందనాలయ్యా. ఈ సమయంలో కొంచెం సేపు మీ వాక్యమును ధ్యానం చేయబోతుండగా మాతో మాట్లాడండి అయ్యా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని తెప్పరల చేయండి అయ్యా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఉజ్జీంప చేయమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని బలపరచండి. మా మధ్యలో మీరే మహిమ పొందమని పరిశుద్ధాత్మదేవ ఇంతవరకు మహిమకరము జరిగించారయ్యా. వాక్య పరిచర్య సమస్తమును కూడా మహిమకరముగా జరిగించమని యేసు నామములో ప్రార్థించున్నాం తండ్రి. ఆమెన్. చేద్దామండి. ఆమెన్, ఆమెన్. రైట్. మనము కొన్ని వారాల నుంచి ఏ వాక్యం వింటున్నామో ఎవరైనా చెప్తారండి? ఏ వాక్యం అండి? ప్రార్థన అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఎంతమంది ప్రార్థిస్తున్నారు ప్రతిరోజు? నా మాట, ఎంతమంది ప్రార్థిస్తున్నారు ప్రతిరోజు? ప్రతిరోజు ఎంతమంది ప్రార్థిస్తున్నారు? వెరీ గుడ్. దేవుడు మీ అందరిని ఇంకా బహుగా హెచ్చించునుగాక. ఆమేన్. ఇంకా కొన్ని చేతులు లేవట్లేదు. ఇంకా మనందరం కూడా ప్రార్థనలో ఎదగాలని యేసే కోరుతున్నాడు. ఆమేన్. ప్రార్థిస్తే ఏదైనా జరుగుతుంది, ఏ కార్యమైనా జరుగుతుంది అని నమ్ముతున్నాం కదా. అంతే విధంగా ఒక విషయం నమ్మాలి. ఏంటో తెలుసా? ప్రార్థించకపోతే ఏమీ పొందుకోలేవు, ప్రార్థించకపోతే ఏమీ జరగదు అనే విషయాన్ని కూడా నువ్వు నమ్మాలి. ప్రార్థించకపోతే ఏమీ పొందుకోలేవు, ప్రార్థించకపోతే ఏమీ జరగదు. కానీ ప్రార్థిస్తే నీ జీవితంలో ఏ కార్యానైనా పొందుకోగలుగుతా. ప్రార్థిస్తే నీ జీవితంలో ఏ కార్యానైనా దేవుడు నీ జీవితంలో చేస్తాడు నువ్వు నమ్మాలి. ఆమేన్. పక్కన చెప్పండి, ప్రార్థించకపోతే ఏమీ పొందుకోలేమని చెప్పండి. ప్రార్థిస్తే ప్రార్థించినవన్నీ పొందుకుంటామని చెప్పండి. ఆమేన్. కాబట్టి ఏం చేయాలండి?
ప్రార్థించాలి. ఆమేన్. ప్రార్థించాలి. రైట్. ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం కదా. చూడండి, ఈరోజు ఆరాధనలో మనం కొంచెం సేపు సమయాన్ని గడిపి వాక్యంలోనికి వచ్చాం. చూడండి, ఆరాధించినప్పుడు మనం ఎందుకు కళ్ళు మూసుకోవాలి? కళ్ళు మూస్తారో తెరుస్తారో మన ఇష్టం అది. కానీ సాధారణంగా ఎందుకు కళ్ళు మూసుకుంటాం? ఎందుకు కళ్ళు మూసుకుంటామంటే మన మైండ్ డైవర్ట్ అవ్వకుండా, మన దృష్టి యేసు మీద నిలిపినట్లుగా మనం కళ్ళు మూసుకుంటాం. అదొక ఆచారం కాదు సుమా. నువ్వు కళ్ళు తెరిచినా దేవుని ఆరాధించాలి, కళ్ళు మూసినా దేవుని ఆరాధించాలి. కానీ ఎందుకు కళ్ళు తెరుస్తాం, ఎందుకు కళ్ళు మూసుకుంటాము? మనకు దృష్టి డైవర్ట్ అవ్వకుండా. ఏమవ్వకుండానండి? సాధ్యమైనంత వరకు ఎదురు కూర్చోడానికి ప్రయత్నించండి. వెనకాల పిల్లలు ఉన్నారు, మిమ్మల్ని వాక్యం విన్నెవరు. నేను పిల్లల్ని ఏం చేయలేను, అందుకనే రండి, ఎదురికి రండి. ఎదరికి సాధ్యమైనంత వరకు ఎదురు కూర్చుంటే మీకు సౌండ్ బాగా వినబడుతుంది. నెక్స్ట్, మీరు వాక్యం మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు, మీరు వాక్యాన్ని శ్రద్ధగా వినగలుగుతారు. దయచేసి ఎంత ఎదరికైతే అంత ఎదరికి కూర్చోడానికి ట్రై చేయండి. నెక్స్ట్, పిల్లల్ని కూడా చూసుకోండి, ఎంతవరకు సౌండ్ తగ్గించగలరో, సౌండ్ పొల్యూషన్ అంతవరకు తగ్గించడానికి ప్రయత్నం చేయండి. సరేనా? రైట్. చూడండి, మనము ఆరాధిస్తున్నప్పుడు ఎందుకు కళ్ళు మూసుకుంటాం మనకు జీవితంలో అంటే, మనకు దృష్టి డైవర్ట్ అవ్వకుండా. ఫైనల్, ఎవరన్నా లెగిస్తే నేను వాక్యం ఆపేస్తాను. ఇంకా మీరు కూర్చుంటే నేను వాక్యం చెప్తాను. సరేనా? చిన్న ఛాలెంజ్. మీరు నించున్నారనుకో నేను ఆపుతాను, మీరు కూర్చున్నాక నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇట్స్ నాట్ ఎ మార్కెట్. లెట్స్ హానర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సన్నిధిని గౌరవిద్దాం. హల్లెలూయా. ఏం చేద్దామండి? ఒకసారి పక్కన చెప్పండి, యేసే సన్నిధిని గౌరవిద్దామని చెప్పండి. ఆమేన్. యేసే మన మధ్యలో ఉన్నాడు. ఆయన వీ హ్యావ్ టు హానర్ హిమ్. ఆయన గౌరవించాలి. ఆమేన్. యెహోవాకు చెందవలసిన మహిమను ఆయనకి ఆరోపించుడి అంటున్నాడు. యెహోవాకు చెందవలసిన మహిమను ఆయనకి ఆరోపించాలని వాక్యంలో అంటున్నాడు. చూడండి, ఈరోజు మన వాక్యంలోకి వెళ్తుండగా నేను ఒక చిన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మనము ఆరాధన చేస్తున్నాం కదా. ఆరాధన చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటున్నాం. కళ్ళు తెరుస్తారో కళ్ళు మూసుకుంటారో మనం ఇస్తాం. సాధారణంగా కళ్ళు మూసుకుంటాం, ఎందుకంటే డైవర్ట్ అవ్వకుండా. మన యొక్క పాటలు కొన్నిసార్లు ఏం చేస్తాం తెలుసా? కళ్ళు తెరిస్తే పాటలు పాడుతూ ఉంటాం, కానీ నోరు పాడుతూనే ఉంటుంది, కానీ ఎవరిని చూస్తూ ఉంటాం? అంటే పాట ఎవరికి పాడుతున్నామాట చెప్పండి? నీ మైండ్ ఎవరి మీద ఉంటే నీ పాట వాళ్ళకే. ప్రార్థించేటప్పుడు నీ మైండ్ ఎక్కడ ఉంటే నీ ప్రార్థన వాళ్ళకే. అర్థమైందండి? నువ్వు స్తుతిస్తున్నప్పుడు నీ మైండ్ ఎక్కడుంటే వాళ్ళకే నీ స్తుతి. కానీ నువ్వు స్తుతిస్తున్నప్పుడు నీ దృష్టి దేవుని మీద ఉంటే నీ స్తుతి దేవునికి వెళ్తుంది స్ట్రైట్గా. ఆరాధిస్తున్నప్పుడు మన యొక్క దృష్టి దేవుని చెవులు అని ఉంటాయి కనుక మన స్తుతి దేవుని చెవుల్లోకి వెళ్తుంది. అర్థమైన దేవునికి స్తోత్రాలు చెల్లించాను. హల్లెలూయా. ఒక విషయం తెలుసా? దేవుణ్ణి మనం ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో కొలవబడతాము. దేవుణ్ణి మనం ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో కొలవబడతాము. దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, దేవునికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ని, దేవునికి ఇవ్వాల్సిన ఆ పూజనీయతను నువ్వు గుర్తించి దేవుణ్ణి ఆరాధించగలిగితే కనుక నిన్ను కూడా దేవుడు అలాగే కొలుస్తాడు. ఏముందులే, పాట పాడతారులే, తర్వాత కూర్చుంటారులే, వాక్యం చెప్తారులే అని చిన్న చూపు, నీ కొలత చిన్నగా ఉన్నదనుకో, దేవుని దృష్టికి కూడా ఎలా ఉంటావు అన్నమాట? నీ కొలత చిన్నగా ఉంటుంది. దేవుని నువ్వు పెద్దగా కొలిస్తే నిన్ను ఎలా కొలుస్తాడు? ఆయన పెద్దగా కొలుస్తాడు. దేవుని నువ్వు ఆరాధిస్తున్నప్పుడు ఇది నా గొప్పవాడైన నా యేసేకి, ఆయన్ని గొప్పగా కొలిచి నేను చేసే స్తుతి, నా పాటలు మనుషులకు కాదు నా యేసేకి అని నీ మనస్సులో ఆయనే, నీ తలంపుల్లో ఆయనే పెట్టుకుని ఆయన చూసి ఎప్పుడైతే నా టార్గెట్ వర్షిప్ లీడర్ యొక్క చెవులు కాదు, నేను పాడే పాట స్ట్రైట్గా వెళ్ళాల్సింది నా పక్కన మనుషులు కాదు, నా స్తుతి వెళ్ళాల్సింది స్ట్రైట్గా నా యేసే చెవుల్లోకి వెళ్ళాలి అని ఎప్పుడైతే మనము ఆ కొలతతో కొలిచి దేవుణ్ణి ఆరాధిస్తామో మన వర్షిప్, మన ఆరాధన స్ట్రైట్గా ఎవరి దగ్గరికి వెళ్తుందో తెలుసా? యేసేకి మహిమను చెల్లిస్తుంది, యేసేను కొనియాడుతుంది. ఆమేన్. మనము దేవుణ్ణి ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో కొలవబడతాం. ఆమేన్.
దేవుని సందులో నువ్వు అల్లచిల్లరగా ఉన్నావు అనుకో, ఏ కొలతతో కొలబడతాం జీవితంలో చెప్పండి? అల్లచిల్లరగానే కొలబడతాం. దేవునికి ఇవ్వాల్సిన గౌరవాన్ని గుర్తించి దేవుని కొలిస్తే మరలా ఎలా కొలబడతాము? ఆయన మనకిచ్చే కీర్తి, ఘనత, ప్రతిష్టలు చాలా ఉన్నతముగా ఉంటాయి. ఆమేన్. పక్కన చెప్పండి, ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో కొలవబడతామని చెప్పండి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ఈ రోజున గడిచిన వారం కంటే ఎప్పుడూ లేని, ముందెన్నడూ లేని విధంగా అద్భుతమైన ఆరాధన ఇక్కడ జరిగిందని నేను నమ్ముతున్నాను. ఎందుకో తెలుసా? సౌండ్ బాగుందని కాదు, మ్యూజిక్ బాగుందని కాదు, నేను ఒకటి నమ్ముతున్నాను. నేను నమ్మేది ఏంటో తెలుసా? నేను స్ట్రూట్గా నా ఏసే చెవులను చూసి ఆరాధన చేశాను. నేను స్ట్రైట్గా నా ఏసే ముఖాన్ని చూసి ఆరాధన చేశాను. నేను స్ట్రైట్గా సిలువ వైపున నా ఏసేను చూసి ఆరాధన చేశాను. నో మ్యాటర్ ప్రజలు వస్తారా లారా, వింటారా చేస్తారా చేయరా, సెకండ్ థింగ్. హల్లెలూయా. దాన్ని బట్టి చెప్పగలుగుతున్నాను తెలుసా? ఈరోజు దేవుడు బలమైన ఆరాధన పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ జరిగించారు. పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటో తెలుసా? ఎల్లప్పుడూ క్రీస్తును కొనియాడతారు. మన ద్వారా క్రీస్తును కొనియాడ చేయడమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. అర్థమైందండి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటంటే మన ద్వారా క్రీస్తుని హెచ్చిస్తాడు, మన ద్వారా క్రీస్తు నామాన్ని హెచ్చిస్తాడు, మన ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఉన్నతంగా గణపరిచేలాగా మనల్ని వాడుకుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు నేను నమ్ముతున్నాను ఆయన నన్ను బలంగా వాడుకున్నాడు. ఎందుకు తెలుసా? క్రీస్తును మహిమపరచడానికి నమ్ముతున్నాను. నేనే కాదు, మనలో కొంచెం మంది అయినా ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఉన్నతంగా మహిమపరచారని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతున్నారా అండి? నమ్మిన వాళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆరాధిస్తున్నప్పుడు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఆరాధనలో నేను దేవుణ్ణి ఏ కొలతతో కొలుస్తున్నానో అదే కొలతతో కొలవబడతాను. రెండోది, ఆరాధిస్తున్నప్పుడు నా స్తుతి ఎవరికి వెళ్ళాలి? నా దేవుని చెవుల్లోనికి వెళ్ళాలి. నా దృష్టి నా యేసు మీద ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, నీ దృష్టి ఒక్క చోట ఉండి, నీ పాట ఒక్క చోట ఉంటే నీ స్తుతి యేసు దగ్గరికి వెళ్ళదు. నీ దృష్టి, నీ కాన్సన్ట్రేషన్, నీ మనసు, నీ పూర్ణ హృదయం ఎక్కడ ఉంటే నువ్వు చేసే స్తుతి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఆమేన్. మనం ఆరాధిస్తున్నప్పుడు మన మనస్సు, మన దృష్టి సమస్తము యేసు మీద ఉంచి మనం ఆరాధిస్తే ఆయనకి చెల్లుతుంది ఆ స్తుతి, ఆయనకి చెల్లుతుంది ఆ మహిమ. హల్లెలూయా. కాబట్టి జీవితంలో యేసుని ఏం చేద్దాం చెప్పండి? ఉన్నతంగా కొలుద్దామని చెప్పండి. పక్కన వాళ్ళతో యేసుని ఉన్నతంగా కొలుద్దామని చెప్పండి. యేసుని ఉన్నతంగా కొలుద్దామని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి వస్తున్నప్పుడు, మేము ఆరాధన స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎంతమంది ఉంటారో తెలుసా? ఎంతమంది? తప్పితే 2, తప్పితే 3. బట్ మేము దాన్ని పట్టించుకోం. ఒకటి ఏంటో తెలుసా? మా దృష్టి మనుషుల మీద కాదు, మా దృష్టి యేసే మీద. మా స్థుతి కుర్చీలు కూడా కాదు. ఎవరికి చెప్పండి? మీరు అనుకుంటారు ఆరాధన ఏంటో ఇంత లేట్గా స్టార్ట్ అవుతుందని. 10:15కి ఆరాధన స్టార్ట్ అయ్యింది. మీరు వచ్చేటప్పటికి యూత్ పిల్లలందరూ కూడా ఏం చేస్తారు తెలుసా? ప్రార్థన జరుగుతుంది ఇక్కడ. మీరు కూర్చున్న ప్రతి కుర్చీ మీద చెయ్యి వేసి ప్రతి యవనస్తులు ప్రార్థన చేసిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. అక్కడ వాళ్ళు చేస్తారు, ఇక్కడ నేను చేస్తాను. ఈ ప్రార్థన అయిన తర్వాత అప్పుడు లైవ్ స్టార్ట్ అవుతుంది. మీరు అనుకుంటారు లైవ్ స్టార్ట్ అయిన తర్వాత వద్దాంలే అనుకుంటారు. దానికి ముందు చాలా ప్రార్థన జరుగుతుంది ఇక్కడ. హల్లెలూయా. నమ్మిన దేవునికి స్తోత్రాలు చెల్లించాను. హల్లెలూయా. కూర్చున్న ప్రతి కుర్చీ మీద బిడ్డలు చేయి వేసి ప్రార్థన చేస్తారండి తెలుసా? ప్రభు ఈరోజు ఈ కుర్చీలో ఎవరు కూర్చుంటున్నారో ఆ బిడ్డని దీవించున్నాయా, ఆ బిడ్డకి ఏదైనా వ్యాధి ఉంటే, అనారోగ్యం ఉంటే తొలగించున్నాయా. ఈరోజు ఈ బిడ్డ ద్వారా నీ వాక్యం ద్వారా మాట్లాడండి అయ్యా. నీ పరిశుద్ధాత్మ చేత వాళ్ళని సంధి చేయండి అయ్యా. వారిని మరలా మీరు ఒకసారి రివైవ్ చేయండి అయ్యా అని ప్రతి కుర్చీ మీద కూడా అట్లీస్ట్ ఒక 5 to 10 seconds బిడ్డలు చేయి వేసి ప్రార్థన చేసి అన్ని చీరలు అయిన తర్వాత నాకు వచ్చి చెప్తారు డన్. అప్పుడు ప్రార్థన స్టార్ట్ చేయడం జరుగుతుంది. సరే, నా మాట జాగ్రత్తగా వినండి. దేవుణ్ణి మనం ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో కొలబడతాము. హల్లెలూయా. ఆరాధనని మనం ఈ ఆరాధనకి ఎంత విలుస్తున్నామో, ఏ కొలతతో కొలుస్తున్నామో దేవుడు మనల్ని అదే కొలతతో కొలుస్తాడు. ఆమేన్. చూడండి, మనము కొన్ని వారాల నుంచి ఏ వాక్యం వింటున్నామంటే ప్రార్థన గురించి వింటున్నాం. ఏ వాక్యం అండి? ప్రార్థన గురించి వింటున్నాం. ప్రార్థనలో అమ్మ నా మాట జాగ్రత్తగానండి, ప్రార్థనలో ఏ అంశాలు విన్నాం మనము 2 వారాల నుంచి? పట్టుదలతో కూడిన ప్రార్థన, ఉద్దేశంతో కూడిన ప్రార్థన. ఈ 2 కూడా శక్తివంతమైనవి. మన ప్రార్థనలో ఏముండాలంటే ఉద్దేశంతో కూడిన ప్రార్థన ఉండాలి,
పట్టుదలతో కూడిన ప్రార్థన అయి ఉండాలి. పెడుతున్నారా? ఉద్దేశం పెట్టి ప్రార్థన చేస్తున్నారా? పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారా? నాకు క్వశ్చన్ చెప్పమంటారా? పట్టుదలతో కూడిన ప్రార్థన ఎంత గొప్పగా నువ్వు ఎంచితే నీ ప్రార్థన దేవుడు అంత గొప్పగా ఎంచుతాడు. ఆయన ప్రార్థనకి నువ్వు ఎంత విలువైనదిగా కొలిస్తే నీ ప్రార్థన దేవుడు అంత విలువైనదిగా కొలుస్తాడు. అర్థమైందండి? పట్టుదల ప్రార్థనని నువ్వు ఎంత విలువగా కొలిస్తే నువ్వు చేసే ప్రార్థన కూడా దేవుడు అంత విలువైనదిగా కొలుస్తాడు. అంత విలువైనదిగా కొలిచి నీ ప్రార్థనకి విలువైన సమాధానాన్ని ఇస్తాడు, విలువైన జవాబునిస్తాడు. అందుకని ఏం చేయాలి తెలుసా? ఉద్దేశంతో ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఈరోజు నేను చెప్పాను, ఈరోజు ఒక కుటుంబానికి, ఒక వ్యక్తిగతమైన జీవితానికి, ఒక సంఘానికి అవసరమైంది ఏంటో తెలుసా? కొరత ఏంటో తెలుసా? వాట్ ఈజ్ ల్యాక్? ఏంటి కొరత అని ఆలోచిస్తే కనుక ప్రార్థన. చెప్పండి, ఏంటి చెప్పండి గట్టిగా. ప్రార్థన. మన జీవితంలో ఏంటి కొరతగా ఉన్నదంటే ప్రార్థన. మనము తిన్నంతవలసిందిగా తింటలేదు కాబట్టి నీరసం వస్తుంది. అట్లాగే ప్రార్థించవలసినంత ప్రార్థించట్లేదు కాబట్టి దేవుడు సంఘాన్ని ప్రార్థనలో బలపరుస్తున్నాడు. మనం ఇంకా ప్రార్థన చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా బలముగా ప్రార్థన చేయాలి, ఇంకా ఎడతెగని ప్రార్థన, ఇంకా పట్టుదల కలిగిన ప్రార్థన, ఇంకా గొప్ప ఉద్దేశంతో కూడిన ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. గ్రహించాలి సంగమా, ఈ మాటలు గ్రహించాలి. ఇప్పటికైనా మెలకువ తెచ్చుకోవాలని, ఇప్పుడైనా బద్ధకాన్ని విడిచిపెట్టండి, ఇప్పుడైనా మెలకువ కలిగి ప్రార్థన చేద్దాం. ఆమేన్. పట్టుదల కలిగి, ఒక ఉద్దేశం కలిగి ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. పోయిన వారం విన్న వాక్యం ఏంటో తెలుసా? అడిగి పొందుకోవడం అనేది, ప్రార్థించడం అనేది నీకు ఇష్టమైనా ఇష్టం అవ్వకపోయినా అది దేవునికి వాక్య నియమం అంతే. అది పరలోక నియమము. అడిగిన వారు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆమేన్. ఏం చేస్తారు చెప్పండి? అడిగిన వారు ఖచ్చితంగా పొందుకుంటారు. నువ్వు అడిగితే ఖచ్చితంగా పొందుకుంటావు. పోయిన వారం నేను చెప్పాను, బైబిల్లోంచి ఒక 3 నియమాలు. అదేంటో తెలుసా? ఆదికాండం 8వ అధ్యాయం చివరి వచనం తీయొద్దు కానీ అక్కడ అంటాడు, ఆకాశము భూమియు గతించినంత కాలము కూడా వెదకాలము కోతకాలము, అంటే విత్తుట కొయ్యుట 2 ఉండక మానవు అన్నాడు. విత్తడం కొయ్యడం, మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. ఈ నియమము నీకు ఇష్టమైనా అవ్వకపోయినా ఆ నియమం పనిచేస్తుంది దేవునికి రాజ్యంలో. విత్తుత కొయ్యుట అనే నియమము దేవుని రాజ్యంలో పనిచేస్తుంది. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, ఎవరికి ఇష్టమైనా అవ్వకపోయినా ఆ నియమం పనిచేస్తుంది. 2వ నియమము ఏమని చెప్పాను? యేసు దేవుడని హృదయంలో విశ్వసించి మారు మనసు పొందుకుని నమ్మి బాప్తిస్మం పొంది రక్షణ పొందుకునేవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది అని 2వ నియమాన్ని చెప్పాను. ఈ నియమం ఎవరికి ఇష్టమైనా అవ్వకపోయినా దేవుని రాజ్యంలో ఈ నియమం పనిచేస్తుంది అంతే. అలాగే 3వది చెప్పాను, అడుగుడి మీకు ఇవ్వబడును. నీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, కష్టమైనా నష్టమైనా ఏమొచ్చినా నువ్వు అడిగితే అడిగి పొందుకోవాలనేది దేవుని రాజ్యం, పరలోక రాజ్యం యొక్క నియమము. ఇవి ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా అవి వాని పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఈ నియమాలు దేవుని రాజ్యంలో ఉన్న నియమాలు. నమ్మలో దేవునికి స్తోత్రాలు చెల్లించాను. హల్లెలూయా. మరి బిడ్డ గౌతమ్ ఉన్నాడు మన మధ్యలో, యవనస్తుడు. మన యొక్క గౌతమ్, అదేవిధంగా తర్వాత మరి గౌతమ్ వాళ్ళ చెల్లి లావణ్యని దేవుడు మరి మన చర్చ్కి నాకు తెలిసి దాదాపు గడిచిన 5 నెలలుగా వాళ్ళు మన మందిరానికి వస్తున్నారు. మరి 1 year అయిపోయింది అప్పుడే. ఓ కరెక్ట్. 40 రాత్రుల ప్రార్థనలో మరి సుమంత్ వాళ్ళ ఇంటి దగ్గర చివరి ప్రార్థన అయింది. ఆ ప్రార్థనకి మరి తేజ అదేవిధంగా సుమంత్ ఇద్దరు కూడా గౌతమ్ని ఆహ్వానించారు. ఒకసారి రా వాక్యం విను అని వచ్చాడు. వీధి కూటంలో వాక్యం విన్నాడు. మరి ఈ ఫిబ్రవరి మార్చ్కి సంవత్సరం అవుతుంది. అంటే ఇప్పటికి ఒక 10 నెలలు వేసుకుందాం. బిడ్డలు వచ్చి 10 నెలలు అవుతుంది. వాళ్ళు అన్నారు, అనే కానీ మేము ఇంకా రక్షణ పొందుకోలేదని, బాప్తిసం తీసుకోలేదని, తీసుకోవాలంటారు అన్నారు. నేను అన్నాను, మీరు క్రమముగా మందిరానికి రండి అన్న, వాక్యం వినండి, వాక్యంలో యేసును తెలుసుకోనండి, వాక్యంలో యేసును చూడండి. యేసుని ఎంతవరకు చూడగలుగుతారో అంతవరకు చూడండి. ఫస్ట్ యేసుని తెలుసుకోనండి. తెలుసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో మారు మనసు కలుగజేస్తాడు, పశ్చాత్తాపం కలుగజేస్తాడు. అప్పుడు వచ్చి మీరు అడిగితే నేను మీకు బాప్తిసం ఇస్తానని చెప్పాను. ఇలా వాళ్ళు వస్తున్నారు, క్రమంగా వస్తున్నారు. వాళ్ళకి రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. సంఘంగా మనందరం కూడా రక్షణ లేని ఆత్మల కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. మరి చేస్తున్నప్పుడు సుమారుగా 10 నెలలు అవుతుంది మందిరానికి కనెక్ట్ అయ్యి. మరి ఏమవుతుందంటే దేవునికి వాక్యం చేత వారు బలపరచబడుతున్నారు.
యేసులో ఉన్న గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. పోయిన వారం ఈ 3 నియమాలు చెప్పిన తర్వాత ఈ 2వ నియమం చెప్పినప్పుడు దేవుడు ఆ బిడ్డతో మాట్లాడాడు. ఇక నేను వాక్యం చెప్తానే ఉన్నాను, నాకు వెంటనే మెసేజ్ పెట్టాడంటే తెలుసా, అనియా ఐ వాంటెడ్ టు గెట్ బాప్టైజ్డ్, నేను కూడా రక్షణ పొందుకోవాలనుకుంటున్నాను అనియా. చెప్పట్లు కూడా దేవుని ఆ మహిమ చెల్లిద్దాం ఒకసారి. మీకు సంతోషంగా లేదా? మీరు సంతోషించినా సంతోషించకపోయినా ఆల్రెడీ పరలోకంలో ఫెస్టివల్ అయిపోయింది. ఆల్రెడీ పరలోకంలో పెద్ద ఫెస్టివల్ జరిగింది రోజున. ఎందుకో తెలుసా, భూలోకంలో ఒక ఆత్మ రక్షించబడితేనంట పరలోకంలో దేవదూతల సమూహం మధ్య గొప్ప విచారమా, గొప్ప ఆనందం. చెప్పండి గట్టిగా, గొప్ప ఆనందం. హల్లెలూయా. జీవము కంటే ఉత్తమమైనది ఏది కూడా లేదు. దెర్ ఇస్ నథింగ్ బెటర్ దాన్ లైఫ్. దేవునికి ఇచ్చిన జీవం కంటే ఉత్తమైనది ఏది కూడా లేదు. దాంట్లో బెటర్ ఏంటో తెలుసా, దేవునికి ఇచ్చిన నిత్య జీవం కంటే ఉత్తమైనది ఏది కూడా లేదు ఈ భూలోకంలో. బిడ్డ పోయిన వారం వరకు వస్తున్నాడు, కానీ ఎవరి ఫ్యామిలీలోకి రావాలంటే దేవునికి ఫ్యామిలీలోకి రాలే, దేవుని కుటుంబంలోకి రాలే. మన సంఘంలోనికి వచ్చాడు కానీ ఎక్కడికి రాలేదు, దేవుని కుటుంబంలోనికి రాలేదు. కానీ దేవుడు పోయిన వారం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బిడ్డని సంధించి హృదయంలో మారు మనసు పొందుకొని, పశ్చాత్తాపం పొందుకొని, మారు మనసు పొందుకొని బాప్టిజం తీసుకుంటున్నానని ఆయన వచ్చాడు. వెంటనే అతనికి రక్షణ గురించిన కొన్ని వాక్యాలు నేను చెప్పడం జరిగింది. సుమారు 2.5 గంటలు ఇద్దరం కూడా కలిసి వాక్యము ద్వారా ధ్యానం చేసి ప్రార్థనలోకి వెళ్ళి బిడ్డని తర్ఫీదు చేసి ప్రార్థనలోకి వెళ్ళిన తర్వాత ఈరోజు ఉదయం 8 గంటలకి మరి బాప్తిసం ఇవ్వడానికి దేవుడు కృపను చూపించాడు. ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అసలైన జీవితం ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఆమేన్. అసలు దేవుడు పని చేయడం ఇప్పుడు ప్రారంభించబడుతుంది. ఈరోజు దేవుడు తన పేరుని జీవ గ్రంథంలో లిఖించాడు. ఆమేన్. నా వాక్యం అయిన తర్వాత బిడ్డ సాక్ష్యాన్ని పంచుకుంటాడు. దేవుడు తను ఏ విధంగా రక్షించుకున్నాడు అనే విషయాన్ని బిడ్డ నా వాక్యం అయిన తర్వాత సాక్ష్యాన్ని పంచుకుంటాడు. సరే, నా మాట జాతుకున్నాను. 3 నియమాలు చెప్పాను. నువ్వు అవునన్నా కాదన్నా ఆ నియమాలు పనిచేస్తాయి అంతే. నీకు ఇష్టమైనా అవ్వకపోయినా ఆ నియమాలు పనిచేస్తాయి. కాబట్టి మన జీవితంలో అడిగి పొందుకోవడం అనేది దేవుని యొక్క నియమము. ఇంకా చెప్పాను ఏంటో తెలుసా, అడుగుడి అన్నాడు, నన్ను అడుగుమో అన్నాడు. ఇట్స్ లైక్ ఎ కమాండ్. దేవుడు ఒక ఆజ్ఞగా మనతో మాట్లాడుతున్నాడు. అమ్మ ఇలా చూడండి ఒకసారి. ఈరోజు నా వాక్యం వేరే యాంగిల్లోకి తీసుకెళ్తున్నాను. అదేంటంటే, ఫస్ట్ ఉద్దేశంతో ప్రార్థన చేయాలి, 2 పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఈరోజు 3 ఎలా ప్రార్థించాలంటే ఏకాంతముగా ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలండి? ఇండివిజువల్ ప్రేయర్, వ్యక్తిగతమైన ప్రార్థన. వ్యక్తిగతమైన ప్రార్థన మనం ఎలా ప్రార్థించాలంటే వ్యక్తిగతముగా ప్రార్థించాలి, ఏకాంతముగా ప్రార్థించాలి. దీని గురించి మనం ధ్యానం చేసే ముందు కొన్ని విషయాలు బైబిల్లో నేను మీకు చెప్తాను. అదేంటంటే ఏకాంతముగా ప్రార్థించాలి. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, దావీదు యూదా అరణ్యంలో నుండగా రచించిన కీర్తన, తృష్ణగొనిన ప్రాణము. ఏ ప్రాణం అంటండి? నా బైబిల్కి హెడ్డింగ్ ఇచ్చాడు అక్కడ, తృష్ణగొనిన ప్రాణం అంటే దేవుని కొరకు తప్పించిపోతున్న ప్రాణము, దేవుని కొరకు ఆశ కలిగిన ప్రాణము ఎలా ఉంటుందంటే తెలుసా? అంటున్నాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. ఎవరు చెప్తున్నారంటే ఈ మాటలు? దావీదు చెప్తున్నాడు. ఎక్కడ? ఒంటరిగా ఉన్నప్పుడు ఏకాంతముగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని కోసం ఒక తృష్ణ కలిగి దేవునితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవా నా దేవుడు నీవే, నీవు తప్ప వేరే ఆధారం లేరు, అసలు నీవు తప్ప వేరే దేవుడు లేరయ్యా, నేనే వేకువనే నిన్ను వెతికెదను. నా మాట జాగ్రత్తగానండి. మనం కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం. ఏ ప్రార్థన? ఇది 3వ విషయం. ఏ ప్రార్థన? వ్యక్తిగతమైన ప్రార్థన. వ్యక్తిగతమైన ప్రార్థనప్పుడు మనుషులముగా కొన్ని మిస్టేక్స్ చేస్తాం, తప్పిదాలు. ఆ తప్పిదాలు ఏంటంటే కనుక, ఎవరైనా గెస్ట్లు వచ్చారు అనుకోండి, వస్తున్నారు అనుకోండి ఇంటికి, మనం ఏం చేస్తామంటే ఉదయాన్నే లేచి రెడీ అవుతాం. రెడీ అయ్యి ఆ గెస్ట్ని రిసీవ్ చేసుకుంటాం. రిసీవ్ చేసుకున్న తర్వాత వారికి టిఫిన్ ఎట్టిన తర్వాత వాళ్ళు సెటిల్ అయిన తర్వాత 11, 12 ఇంటికి వెళ్ళి, ఆ 11, 12 ఇంటికి వెళ్ళి ఇంట్లో ఎక్కడో దిక్కున ఏకాంతంగా ప్రార్థన చేస్తాం. కానీ అది వాక్య విరుద్ధమైన ప్రార్థన. ఏ ప్రార్థన చెప్పాలి? అన్ని పనులు అయిన తర్వాత ఏదో గంట దొరుకుతుంది కదా, అప్పుడు వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేద్దాం అనేది వాక్యానుసారమైన ప్రార్థన కాదు. యేసు ఎప్పుడు లేచాడు తెలుసా?
పెందలకడే లేచి ప్రార్థించాడంట. కీర్తనకారుడు అంటున్నాడు, ఎప్పుడు లేచి ప్రార్థన చేశాడు తెలుసా? దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. చెప్పండి, ఎలా వెతికెదాడు? కూరగాయలు కొన్నాక కాదంట, పొయ్యి అంటించిన తర్వాత కాదంట. ఇట్స్ నాట్ లైక్ ఎ సెంటిమెంట్, ఆచారం కాదు ఇది. దేవుని ఆధారం చేసుకోకుండా మనం ముందుకు వెళ్ళలేము. నా మాట జాగ్రత్తగా వినండి అమ్మా. ఒక ఆకాశంలో పెట్టె జరుగుతుంది, పక్షులు తిరుగుతున్నాయి. దేవునికి ఆజ్ఞ లేకుండా ఒక పక్షి అయినా రాలదంట, దేవునికి ఆజ్ఞ లేకుండా ఒక వెంట్రుకైనా ఓడదంట. అలాంటిది దేవునికి అనుమతి లేకుండా ఒక దినాన్ని నువ్వు ఎలా ప్రారంభిస్తావు? హూ గేవ్ యూ ద రైట్ టు స్టార్ట్ ఎ న్యూ డే ఇన్ యువర్ లైఫ్? ఎవరు నీకు హక్కు ఎవరు ఇచ్చారు? నువ్వు నీ సొంతము కాదు, నేను నా సొంతము కాదు, మనము మన సొత్తు కాదు, మనం మన సొంతం కాదు, మనము దేవుని సొత్తు. మనము దేవుని వారమై ఉన్నాము, మనము ఆయన వారమై ఉన్నాము. ఆయన వారమై ఉన్నప్పుడు దినాన్ని ప్రారంభించాలంటే ఆయన మనకి అధికారం ఇవ్వాలి, ఆయన మనల్ని అనుమతించాలి. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెల్లించండి. అమ్మ నిద్ర రావట్లేదు, నాకు అర్థమవుతుంది పాస్టర్ అయిన వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెల్లించండి. చాలా సంతోషం, ఎవరు నిద్రపోవట్లేదు, మంచిగా వాక్యం వింటున్నారు. చూడండి, ఒక దినాన్ని ప్రారంభించాలంటే ఎవరు అధికారం ఇవ్వాలి? చెప్పాలి. మన పేరుకి అంటాం, నేను నా సొత్తు కాదు, నేను ఆయన సొత్తు. కానీ దేని ఎవరు ప్రారంభిస్తున్నారు? ఆయన కాదు, నువ్వే ప్రారంభిస్తున్నావు. ఆయన కాదు, నీ ఇష్టం వచ్చినప్పుడు షెడ్యూల్ని నువ్వు చేసుకుంటున్నావు, నువ్వు ప్రారంభిస్తున్నావు. నో, ఆయన అనుమతి లేకుండా నేను స్టార్ట్ చేయకూడదు డేని. ఆయన అనుమతి తీసుకున్నాక నేను స్టార్ట్ చేయాలి డేని. ఎందుకు తెలుసా? ఆ దినము ఎలా ఉండబోతుందో నాకు తెలీదు, నాలో ఉన్న నా యేసయ్యకి బాగా తెలుసు. నన్ను సృజించిన యేసయ్యకి బాగా తెలుసు, నాలో ఉన్న యేసయ్యకి నా గురించి మంచిగా తెలుసు. కాబట్టి అనుమతి ఎవరి నుంచి తీసుకోవాలి? ఫస్ట్ అనుమతి చెప్పాలి అమ్మా, చెప్పాలి సంగమా, చెప్పాలి. దేవుని వద్ద నుండి అనుమతి తీసుకున్నాకే దినాన్ని ప్రారంభించాలి. కానీ మానవులం కదా, కొన్నిసార్లు ఆలోచిస్తాం. ఏంటో తెలుసా? ఆ కూరగాయలు కొనేసాక, మంచిగా బ్రష్ చేసేసాక, తినేసిన తర్వాత అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం ఫ్రీ అవుతాం కదా, అప్పుడు వెళ్ళి వ్యక్తిగతంగా ప్రార్థించేద్దాం అనుకుంటా. చెయ్యి, అది నీ సెల్ఫ్ చేసుకో, అది నీ వ్యక్తిగతమైన డెసిషన్. దానికంటే ముందు ఏముండాలి? అసలు డే బ్రేకింగ్ అయినప్పుడే, ఒక దినము ప్రారంభించబడుతున్నప్పుడే పరలోకపు అనుమతి మనం తీసుకోవాలి. హల్లెలూయా. ఇది కట్టుకథ కాదు, కానీ యేసయ్య ఏం చేశారు? చెప్పండి. ఒక స్వీట్ తిన్న తర్వాత, బ్రష్ చేసిన తర్వాత, ఇంకా చెప్పండి, ఇల్లంతా ఊడ్చేసుకున్న తర్వాత, పొద్దున్నే కళ్ళపేసి ముగ్గెట్టేసిన తర్వాత, అప్పుడు ఏకాంతంగా వెళ్ళి చేశారా? పెందల కడనే లేచి ప్రార్థన చేశాడు ఆయన. అదే వాక్యం అంటాడు కీర్తనకారుడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే. ఎక్కడ? ఇక్కడ ఇంకా వెలుగు రాకముందే వేకువనే. వెన్ ద డే ఈస్ బ్రేకింగ్, ఐ వాంట్ యు టు బీ ఇన్ యువర్ ప్రెసెన్స్ ఆఫ్ ఫాదర్ గా. ఒక దినము ప్రారంభించక మునిపే నేను నీ సందులో ఉండాలనుకుంటున్నానయ్యా, నేను ఎదుర్కోవాలనుకుంటున్నానయ్యా, నీ అనుమతి తీసుకున్నాక నేను స్టార్ట్ చేస్తానయ్యా. ఎంతమంది ఆశను కలిగి ఉంటారండి? నీ అనుమతి తీసుకున్నాకే నేను స్టార్ట్ చేస్తానయ్యా. ఆ రోజు నువ్వు అడగలేదంటే ఎవరి అనుమతితో ఓపెన్ చేస్తున్నావు? నీ అనుమతితో ఓపెన్ చేస్తున్నావు. అమ్మ నా మాట జాతుకున్నాను.
తీసుకోవాలి. ఇక్కడ కీర్తనకారుడు అన్నాడు, దేవా నా దేవుడు నీవే, పెందల కడనే నేను వెతుకుతానయ్యా, వేకు జావునే నేను వెతుకుతానయ్యా, పెందల కడనే నేను వెతుకుతానయ్యా. ఆమె రోజుకి 3 సార్లు 4 సార్లు 5 సార్లు ప్రార్థన చేస్తారు చాలామంది. చేయాలి, అది వ్యక్తిగతమైన డెడికేషన్. కానీ ఇది మర్చిపోకూడదు, దీన్ని వదిలేసి దాన్ని చేయకూడదు. అర్థమైందండి మీకు? దీన్ని వదిలేసి దాన్ని చేయకూడదు. ఇది వాక్యం యొక్క నియమము. ఇన్ ద సెన్స్ భక్తుల జీవితాలు మనకి మాదిరి, యేసుక్రీస్తు యొక్క జీవితం మనకి మాదిరి, దావీదు యొక్క జీవితం మనకి మాదిరి. ఈ రోజున అలా చేయాలా? ఎస్, పరిశుద్ధులు చేశారు, వారి జీవితం నాకు మాదిరి. వాళ్ళు వేకువనే లేచారు, పెందల కన్నే దేవుని ఎదుర్కొన్నారు. ఈరోజు అంటున్నాను, ప్రార్థన అనే తలుపు ద్వారా మనకు జీవితాలు తెరవబడాలి. దినంలోనికి మన జీవితాలు తెరవబడాలి. మళ్ళీ నువ్వు పడుకుంటున్నావు అంటే దేంతో మళ్ళీ తాళం వేసేయాలి? ప్రార్థన ద్వారా నువ్వు ఆ తాళాన్ని ముగిస్తే దేవుడు రాత్రి నీకు యోసేపుకి ఇచ్చిన దర్శనాలు దేవుడు నీకు దయచేస్తాడు. యోసేపుకి ఇచ్చిన కళలు లాంటి కళలు దేవుడు నీకు ఇచ్చి తన దర్శనాల ద్వారా, కళల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఎంతమంది నిజంగా మనం చేస్తున్నామండి. కొంతమందికి అలవాటు అంట, పడుకునే ముందంటే సినిమా పెట్టుకుని చూసి పడుకుంటా ఉంటారంట. పడుకుని పోయిన తర్వాత ఎప్పుడు మెలుగు వస్తే కట్టేసి పడుకుంటారు. కొంతమంది సీరియల్ పెట్టుకుని చూస్తారంట, అలా నిద్రలోకి వెళ్ళిపోతారంట. కొంత మొబైల్లో యూట్యూబ్ రీల్స్ పెట్టుకుని పడుకుంటారంట, అలా నిద్రలోకి వెళ్ళిపోతారంట. పడుకుని ఒక ఆవిడ మన సైడ్లో ఫోన్ అలాగే ఉంది, మంచి గొరక పెడుతుంది, కానీ యూట్యూబ్ రీల్ రన్ అవుతూనే ఉంది అలాగా. నా మాట జాగ్రత్తగా వినండి. నీ దినానికి నువ్వు తాళం దేంతో వేయాలంటే ఈ రోజు నుంచి ప్రార్థనతో వేయాలి. ఒక దినాన్ని నువ్వు దేంతో తెరవాలో తెలుసా? ప్రార్థన ద్వారా తెరవాలి. హల్లెలూయా. పరలోకం నీకు అనుమతిని ఇచ్చిన తర్వాత నీ దినాన్ని ప్రారంభించు. పరలోకపు అనుమతి తీసుకున్న తర్వాత నీ దినాన్ని ముగించు. మన దేవునికి స్తోత్రాలు చెల్లించు. ఒక భక్తుడు ఉన్నాడండి, ఆయన జీవిత చరిత్రను చదివితే నా హృదయం ఎంతో పులకలించిందండి. ఆ భక్తుడి యొక్క జీవితాన్ని చదివితే ఎలా ఉన్నదో తెలుసా? భక్తుడి యొక్క జీవితం, నాకు పేరు మర్చిపోయాను కానీ ఆ భక్తుడి జీవితం, ఆయనంట ఉదయాన్నే పెందలకనే లేచి ప్రార్థించేవాడంట. నెక్స్ట్ పెందలకనే లేచి మడత పెట్టేస్తాం కదా, మడత పెట్టేసిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? ఆయన మరలా ప్రార్థన అనే ఆ తాళపు చెవి చేత తన జీవితాన్ని, ఆ దినాన్ని ముగిస్తేనే కానీ మంచం ఎక్కేవాడు కాదు. ఆయన ఎప్పుడు మంచం ఎక్కుతాడా ఎప్పుడు నన్ను తీసుకుంటాడా? ఆయన ప్రార్థిస్తేనే కానీ ఆయన తన జీవితంలో ఎవరిస్తూ అని చెప్పి ఎప్పుడు ఆయన ప్రార్థిస్తాడా, ప్రార్థన గురించి ఎప్పుడు చెప్తాడా అని ఎదురు చూస్తాడు. ఈ రోజు కాబట్టి రేపు చేసుకుందాం. ఏం చేద్దాం చెప్పండి. ఈ రోజు ప్రార్థన బ్యాలెన్స్ నిన్నటి ప్రార్థన బ్యాలెన్స్ చెల్లించాము మనం. అప్పుడు లోకానుసరణ బ్యాలెన్స్ దీనికి మాత్రం తగ్గట్లే, పనులకు మాత్రం తగ్గట్లే. దేనికి బ్యాలెన్స్ అయిపోతుంది? ఎక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది? నిన్నటి ఇంకా చేయలేదంటే చెప్పండి. కొన్ని రాత్రులు ఆ బ్లాంకెట్ కప్పుకునేవాడే కాదు. ఎక్కడుండేవాడు? నేను అంటున్నాను జీవితాలు అలా ఉండాలి. మన జీవితాలు అలా ఉండును గాక. దేవుడు అంచె దినాల్లో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకుంటాం. ప్రతి ఉజ్జీవం చదివితే గనక ప్రార్థన ద్వారానే ప్రార్థనే ప్రారంభించబడింది. ప్రతి ఉజ్జీవం దేవుడు సంఘములో దేవుడు ఉజ్జీవాన్ని ఎప్పుడు తీసుకొచ్చిన చరిత్రలో దేని ద్వారా ప్రారంభించబడింది అంటే ఒక ప్రార్థన ద్వారానే ప్రారంభించబడింది. ప్రతి రివైవల్కి పునాది ఎవరంటే ప్రార్థనే.
ఈరోజు నేను అంటున్నాను, నా వ్యక్తిగతమైన జీవితంలో, మీ వ్యక్తిగతమైన జీవితంలో, సంఘ జీవితంలో దేవుడు గొప్ప రివైవల్, గొప్ప ఉజ్జీవాన్ని తీసుకుని రావాలంటే దానికి పునాది ఎవరు అంటే కనుక ప్రార్థనయే. ఎవరండి? ప్రార్థనయే. మళ్ళీ అడుగుతున్నాను, ఇల్లు తలుపులు తాళాలు వేస్తారా? తీసారా? నేను అంటున్నాను, ఈరోజు ఈ దినానికి తలుపులు ప్రార్థన ద్వారా తాళాలు తెరిచారా? మీరు తెరిచారా? జెన్యూన్గా చెప్పండి, అబద్ధాలు ఆడద్దు. నేనేం వీడియోలు తీసుకుని ఎక్కడ పెట్టను కూడా. చెప్పండి, ఎంతమంది ప్రార్థన ద్వారా ఈ దినానికి తాళాలు తెరిచారు? సిగ్గేం లేదు దాంట్లో, చెప్పండి. వెరీ గుడ్. ఎంతమంది మీ సొంత తాళాల ద్వారా తెరిచారు దినాన్ని? చేతులు ఎత్తండి. సిగ్గేం లేదు, ఎత్తండి. ఫోటోలు ఎవరు తీయట్లేదు? అమ్మా ఫోటోలు తీయకండి, వేసే తీసుకుంటాడు. ఎత్తండి. వెరీ గుడ్, చాలా సంతోషం. అమ్మ నేను అంటున్నాను, దేవుడు ప్రార్థన ద్వారా నీ దినాన్ని తాళం తెరిచి ప్రారంభించాలని కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రార్థన నీ జీవితంలో తాళపు చెవి, ప్రార్థన నీ జీవితానికి తాళముగా తీసుకో. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఏ ప్రార్థన? మూడోది వ్యక్తిగతమైన ప్రార్థన. మన జీవితంలో వ్యక్తిగతమైన ప్రార్థన. పెందలకడే లేచి దేవుణ్ణి మనం ఎదుర్కోవాలి. పెందలకడే లేచి దేవుని ముఖాన్ని మనం దర్శనం చేయాలి. పరలోక రాజ్యం యొక్క అనుమతి తీసుకుని ఆ దినాన్ని మనం ప్రారంభించాలి. నీ సొంతగా నువ్వు తెరవద్దు దినాన్ని, నీ సొంత ప్రయత్నాలతో ప్రారంభించొద్దు. ప్రార్థించి దినాన్ని ప్రారంభించాలి. ప్రార్థిస్తే దేవుడు నీకు అనుమతినిస్తాడు ఆ దినంలోనికి నువ్వు ప్రవేశించడానికి. ఆయన అనుమతినిస్తే అద్భుతంగా ఉంటుంది ఆ దినమంతా. ఆయన అనుమతినిస్తే సమాధానంగా ఉంటుంది ఆ దినమంతా. ఆయన అనుమతినిస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఆ దినమంతా. ఆయన అనుమతినిస్తే ప్రతి సమస్య కూడా ఈజీగా సులభంగా పరిష్కరించే జ్ఞానం నీకు ఇస్తాడు. ఆయన అనుమతినిస్తే కొండలు పిండి చేయబడతాయి. నీ జీవితంలో కొండలకు ఉన్న ప్రతి సమస్య కూడా జవాబు దయచేస్తే దేవుడు నీ జీవితంలో దయచేస్తాడు. నమ్మిన దేవునికి స్తోత్రాలు చెల్లించాడు. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? మరి బైబిల్లో మనం చూస్తే కనుక పట్టుదలతో కూడిన ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఈ విషయాలు మనకు వస్తే బైబిల్లో నేను చివరి వారం చెప్పాను. అదేంటంటే సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తాననిపించుకుని ఆ యొక్క వార్తని ఎవరికి దాచలేదు, ఎవరికి మరుగు చేయలేదు. దేవుడు తన స్నేహితుడైన అబ్రహాంకి మరుగు చేయలేదు. అబ్రహాంతో దేవుడు చెప్పాడు, అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణాలని చూసి వస్తానయ్యా అన్నాడు. ఏమన్నాడు? నాశనం చేస్తానలే, చూసి వస్తా అన్నాడు. వెంటనే అబ్రహాం ఏం చేశాడు? అమ్మో ఈయన చూస్తాకి వెళ్ళాడంటే ఏదో అసైన్మెంట్ ఉంటుంది అక్కడ, ఈయన చూస్తాకి వెళ్తున్నాడంటే ఏదో ఉంటుంది అక్కడ. ఏమన్నాడు? అయ్యా ఆ పట్టణం కోసం నేను విజ్ఞాపన చేస్తున్నాయ్యా, 50 మంది నీతిమంతులను రక్షిస్తావా? రక్షిస్తాను అబ్రహాం అంటే 50 మంది కొడలేరా? సరే 40 మంది నీతిమంతులు ఉంటే రక్షిస్తావా? రక్షిస్తాను అంటే 40 మంది కొడలేరా? పోనీ 30 మంది, 20 మంది, 10 మంది, 10 మంది ఉన్న రక్షిస్తావా? అయ్యా ఆఖరిసారిగా అడుగుతున్నానయ్యా, మానవ మాత్రుడు దయచేసి నన్ను క్షమించయ్యా, 10 మంది ఉన్నా రక్షిస్తావా? దేవుడు అన్నాడు 10 మంది ఉన్నా రక్షిస్తానన్నాడు. అంటే అక్కడ ఎంతమంది కూడా లేరు? సొదొమ గొమొర్రా పట్టణం ప్రాంతంలో 10 మంది కూడా లేరు. ఒక్కడిని పక్కన పెట్టండి, కనీసం ఒక్కడైనా కూడా లేడా పక్కన పెట్టండి. ఎంతమంది కూడా లేరు? 10 మంది కూడా లేరు. అక్కడ నుంచి దేవుడు వెళ్ళిపోయాడు, అక్కడ నుంచి అబ్రహాం కూడా వెళ్ళిపోయాడు. కానీ తర్వాత వచనాల్లో మనం చూస్తే దేవుడు లోతుని అతని భార్యని 2 కుమార్తెలను బయటికి తీసుకుని వచ్చి దేవదూతలు ఆ పట్టణాన్ని అగ్ని గంధకముల చేత నాశనం చేసి ఉన్నాడు. చేశాడండి? చేస్తానని ముందుగానే చెప్పాడా? చెప్పండి. ఆ పట్టణాన్ని నాశనం చేస్తానని ముందుగా చెప్పాడా? అబ్రహాముకు చెప్పాడు కదా, అబ్రహాము ప్రార్థించాడు కదా. నా మాట జాగ్రత్తకున్నాను. ఇదే వాక్యాన్ని పోయిన వారం నేను చెప్తే ఎక్కడికి వచ్చానంటే, మోషే ఆ యొక్క పర్వతానికి వెళ్ళాడు. అవునా? వెళ్ళి ఏం చేశాడు? అక్కడ 40 రాత్రి పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కిందకు వచ్చేటప్పటికి ఇజ్రాయేల్ ఏం చేశారు? మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించిన మా నాయకుడైన మోషే ఎక్కడ? మా దేవుడైన యెహోవా ఎక్కడ? లేడు. అహరోను మాకు ఒక పోత విగ్రహాన్ని చేయి, అతనే మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించాడని నమ్ముకుంటాం, అతనే మాకు దేవుడని నమ్ముకుంటాం అనగానే దేవుడు ఏమన్నా, అహరోను ఏమన్నాడు? మీ బంగారాలు తీసుకురండి అన్నాడు. అందరూ బంగారాలు తీసుకొచ్చారు. బంగారం అంతటిని గుట్టగా వేసి కరిగించి ఆ బంగారం చేత ఒక పోత దూడ విగ్రహాన్ని చేశాడు. అందరూ కూడా ఆ యొక్క మోషే ఆ పర్వతాన్ని దిగి వస్తుండగా కింద పెద్ద పెద్ద కేకలు వినబడుతున్నాయి. ఏంట్రా పిచ్చి పిచ్చి కేకలు అంటే? ఎవరిని ఆరాధిస్తున్నారు ఇప్పుడు చెప్పండి? దేవుడు కానీ వారిని విడిపించని దేవుడు కానీ పోత దూడ బంగారు విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు. వాళ్ళు వారిని విడిపించని, వారి మాట విని, మోగోడు చెవిటోడు ఏమి చేయలేని
దేవుడు కానీ విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు. వెంటనే ఎవరు కోపం వచ్చింది? దేవునికి కోపం వచ్చింది. అబ్రహాము, మోషే, ఒక నిమిషం ఉండు, నా ఉగ్రత వీళ్ళ మీదకి రాని. ఎవరి మీదకి? ఫస్ట్ అహరోను మీదకి. ఎవరి మీదకి? ఎందుకంటే విగ్రహాన్ని ఎవరు చేశారు? పెద్దోడైన బుద్ధి ఉండాలి కదండి. మోషే ద్వారా దేవుడు నడిపిస్తున్నాడు కదా. దేవుడు అంటే నమ్మకం ఉండాలి కదా. మోషే అంత భయభక్తులు ఎవరికి ఉండాలి? అహరోను కూడా ఉండాలి కదా. మోషే కంటే పెద్దవాడే కదా అహరోనుకు ఉండాలా లేదా? అహరోను ఏం చేశాడు? బంగారం తీసుకురండి, చేసేస్తాను అన్నాడు. నాకు తెలియట్లేదు మోషే ఎక్కడికి వెళ్ళాడో, నేను మీకులాగే ఉన్నాను, తీసుకురండి అన్నాడు. కనీసం వివేచించకుండా దేవుడు అన్నాడు, నువ్వు తప్పుకో, అహరోనుకి నా ఉగ్రతను చూపిస్తాను. సెకండ్, ఇశ్రాయేలు మీదకి నా ఉగ్రతను చూపిస్తాను అన్నాడు. ప్రభువా, వెంటనే దేవుడు ఉగ్రతను తీసుకుని వస్తానని ముందుగానే ఎవరికి తెలియజేశాడంటే తన సేవకుడైన మోషేకి తెలియజేస్తే జరిగిన విషయం ఏంటి తెలుసా? వెంటనే అబ్రహాం కూడా మోషేలాగే వెళ్ళి ప్రార్థన చేశాడండి. ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ప్రభువా, దయచేసి బిడ్డలను క్షమించానయ్యా. ప్రభువా, వాళ్ళ పక్షంగా నేను చేస్తున్న విజ్ఞాపన ఆలకించయ్యా. వారిని క్షమించు. వారిని గనక భూమి మీద నుంచి తీసివేస్తే నీ గ్రంథంలో గురించి కూడా నా పేరు తీసివేసేయ్యా. వారిని చంపితే నన్ను కూడా చంపే వారితో పాటు. దయచేసి నేను అడుగుతున్న వాళ్ళని క్షమించయ్యా అని ఏం చేశాడు? ఆల్రెడీ 40 రాత్రి పగలు ఉపవాసాన్ని ప్రార్థన చేసి సరిపోతున్నట్లుగా విజ్ఞాపన చేయడానికి ఏం చేశాడు? మళ్ళీ చెప్పాలి. 40 రాత్రి పగలు మరలా వెళ్ళి ఎవరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు? దేవునికి ఉగ్రత రాబోతున్న ఇశ్రాయేలు కోసం ఇంకా 40 రాత్రి పగళ్ళు కడుపు మార్చుకుని దేవుని సందులో వెళ్ళి 40 రాత్రి పగళ్ళు పట్టుదలతో కూడిన ప్రార్థన చేశాడు మోషే ఎప్పుడైతే పట్టుదలతో కూడిన ప్రార్థన చేశాడో వెంటనే ఏం చేశాడు? ఉగ్రత చేస్తాను, నాశనం చేస్తానన్న దేవుడు వారిని బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఏం చేశాడు? ఉగ్రత రానివలే బ్రతకడానికి అవకాశం ఇచ్చాడు. గల కారణం ఏంటంటే మోషే ప్రజల నిమిత్తమై చేసిన విజ్ఞాపన పట్టుదలతో చేశాడు, ఒక ఉద్దేశంతో చేశాడు. నేను అంటున్నాను, ఇందాక అబ్రహాం కూడా ప్రార్థన చేశాడు కదా, ఇక్కడ మోషే కూడా ప్రార్థన చేశాడు కదా. అబ్రహాం ప్రార్థిస్తే సొదొమ గొమొర్రా పట్టణాలు ఎందుకు నాశనమైనాయి? మోషే ప్రార్థన చేస్తే ఇశ్రాయేలును దేవుడు ఎందుకు తప్పించాడు? అక్కడ అబ్రహాము ప్రార్థించాడు, కానీ పట్టుదలతో ప్రార్థన చేస్తుంటే ఖచ్చితంగా క్రూరమైన సొదొమ గొమొర్రా పట్టణం కూడా మరలా తిరిగి మారు మనసు పొందుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చేవాడు. హల్లెలూయా. ప్రార్థన ఎవరు మారుస్తుందండి? ప్రార్థన దేవుని ఉద్దేశాల్ని మార్చివేస్తుందండి. మోషే ప్రార్థిస్తే నాశనం చేస్తాను అనుకున్నవాడు ఏం చేశాడు? నాశనం చేశాడా? లేదు. దేవునికి ఉద్దేశాన్ని మోషే తన ప్రార్థన ద్వారా మార్చాడు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు బాగా తెలుసు అన్నాడు మోషే. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుడు ఇంత కఠినంగా ఉన్నప్పుడు, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో నాకు ఏం చేయాలో బాగా తెలుసు, దేవుణ్ణి ఎలా సమాధానపరచాలో నాకు తెలుసు అని ఏం చేశాడు? 40 రాత్రి పగళ్ళు పట్టుదలతో ఉపవాసం ఉండి పట్టుదలగా విజ్ఞాపన ప్రార్థన చేశాడు. తన ప్రార్థన ద్వారా దేవుని ఉద్దేశాలను మార్చుకుని ఇశ్రాయేలీయులు సజీవులుగా ఉండడానికి, బతకడానికి మోషే ప్రార్థించాడు. నేను అంటున్నాను, అబ్రహాం కూడా అలాగే ప్రార్థించుంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేసేవాడండి? ఖచ్చితంగా ఎంతో క్రూరమైన ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని కూడా ఏం చేసేవాడు? దేవుడు ఖచ్చితంగా కాపాడేవాడు. అవునన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెల్లించండి. అవునంటారా కాదంటారా? నా జాతకం అండి. లేటెస్ట్గా నేను న్యూస్ చూసాను. అదేంటంటే లేటెస్ట్గా గడిచిన 3 వారాల నుంచి కాలిఫోర్నియా ప్రాంతం తగలాడుతుంది. కాలిఫోర్నియా ప్రాంతం, లాస్ ఏంజల్స్, అమెరికాలో ఒక రాష్ట్రం లాస్ ఏంజల్స్, ఆ రాష్ట్రంలో ఒక ప్రాంతము కాలిఫోర్నియా. ఈ కాలిఫోర్నియా అనే ప్రాంతము గడిచిన 3 వారాలుగా కాలిపోతూ ఉన్నదండి. ఒకే రోజు 4 చోట్ల, సుమారు 4-5 చోట్ల ఒకేసారి అగ్ని మంటలు వచ్చి ఆ పట్టణం అంతా దగ్ధమైపోతుంది. ఆ పట్టణం అంతా కాలిపోతుంది. ఆ పట్టణం అంతా కూడా దగ్ధమైపోతుంది. ఎందుకని ఆలోచిస్తే అసలు ఆ యొక్క సిటీ, ఆ యొక్క కాలిఫోర్నియా అనే పట్టణంలో ఎవరు ఉంటారంటే రాజులు, రాణులు అని పిలువబడే విలాసవంతమైన జీవితాలు కలిగిన మనుషులు అక్కడ ఉంటారు. సెలబ్రిటీస్, బిగ్ సెలబ్రిటీస్ అందరూ కూడా అక్కడే జీవిస్తారు. పెద్ద సినిమా హీరోలు, పెద్ద సినిమా హీరోయిన్లు, డైరెక్టర్లు, పెద్ద ఇంజనీర్లు, కోటీశ్వర్లు, లక్షాధికారులు అందరూ కూడా ఎక్కడ ఉంటారంటే ఇక్కడంతా సంపాదించి అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు. ఇక్కడంతా సంపాదించి ఆ యొక్క సిటీలో నాకు ఒక చిన్న ఫ్లాట్ ఉన్నా బాగున్ను అని కొనుక్కుని
ఆ కాలిఫోర్నియా అనే సిటీలో జీవిస్తారు. ఈ సిటీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే చెప్తాను జాగ్రత్తకున్నాను. అమెరికా ఒకవైపు అంతా ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద బిల్డింగులతో కట్టబడి ఉంటాయి. బిగ్ బిల్డింగ్స్, చాలా పొడవైన బిల్డింగ్స్తో కట్టబడి ఉంటాయి ఒక పక్కన అమెరికా అంతా. కానీ ఈ కాలిఫోర్నియా ప్రాంతం బిగ్ బిల్డింగ్స్ ఉండవు. ఎలా ఉంటుందో తెలుసా? సముద్రము పక్కన బీచ్, పచ్చని వాతావరణము, చిన్న చిన్న పెంకులతో కట్టబడిన పెంకుటిల్లు లాగా ఉంటాయి. ఆ వాతావరణం వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ పెద్ద పెద్ద మేడలు వదిలేసి మాకు సొంత విల్లాలు కావాలి. అదే పెద్ద పెద్ద మేడల్లో విల్లా కుదురుతుందా? ఒక చిన్న ఫ్లాటే, కానీ మాకు సొంత విల్లా కావాలి అని లాస్ ఏంజల్స్లో సంపాదించిన డబ్బుతో ఏం చేస్తారంటే వాళ్ళు ఇల్లులు కొనుక్కుని అక్కడ దాకా బాగానే ఉన్నది. వీళ్ళు ఈ యొక్క కాలిఫోర్నియా అనే ప్రాంతంలో ప్రజలు ఎలా మారిపోయారంటే కనుక ఎథీస్టులుగా మారిపోతున్నారంటండి. ఎలా మారిపోతున్నారు? ఎథీస్టులు అంటే నాస్తికులుగా మారిపోతున్నారు. ఎలా మారిపోతున్నారమ్మా? నాస్తికుడు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు లేడు అని నమ్మే ప్రజలు. దేవుడు లేడు అని నమ్మే ప్రజలు. మీకు విషయం తెలుసా? టైటానిక్ అనే ఒక షిప్ ఉన్నది, దాన్ని కనిపెట్టాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఆ టైటానిక్ అనే షిప్ని తయారు చేసిన వ్యక్తి ఎవరంటే అతడు కూడా నాస్తికుడే. అతడు టైటానిక్ అనే షిప్ ప్రపంచంలోనే ఒక పెద్ద ఓడ, చాలా పెద్ద ఓడని తయారు చేశాడు. అది మొట్టమొదటిగా ప్రయాణం చేస్తుంది. అది తయారు చేస్తున్నప్పుడు దాని మీద ఏమని రాయించాడో తెలుసా? ఇట్ ఈస్ అన్సింకబుల్, అంటే అది తనకు తానుగా మునిగిపోయేది కాదు. ఇట్ ఈస్ అన్సింకబుల్, ఈవెన్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ కెనాట్ సింక్ దిస్ షిప్ అన్నాడు. ఏంటి తెలుసా? సృష్టికర్త అయిన దేవుడే ఈ ఓడని ముంచలేడు అన్నాడు. అంత బలంగా కట్టాను ఈ షిప్ని అన్నాడు. ఎవరో తెలుసా? అతడు దేవుడు లేడన్న వ్యక్తి. దేవుడు ఉంటే ఈ ఓడని ముంచుతాడయ్యా. నేను అంటున్నాను దేవుడు లేడు. కనీసం మీరు దేవుడు అంటారు కదా, ఆ దేవుడు కూడా ఈ ఓడని ముంచలేడు అని ఆ యొక్క షిప్ మీద రాశాడు. ఏంటో తెలుసా? ఇట్ ఈస్ అన్సింకబుల్, ఇది మునిగిపోయే ఓడ కాదు, కనీసం సృష్టికర్త అయిన దేవుడు కూడా ఈ ఓడని ముంచలేడు అని ఒక ట్యాగ్ లైన్ రాసి టికెట్లు పెడితే ఎంతమంది కొన్నారంటే అండి, కొన్ని వేల మంది కొన్నారండి. కొన్ని వేల మంది కొని వెళ్తుంటే ఆ షిప్ అలా వెళ్తూ ఉన్నది. దట్ ఈస్ ద ఫస్ట్ జర్నీ, ఇట్ బికేమ్ ద లాస్ట్ జర్నీ. అదే మొట్టమొదటి ప్రయాణము ఎలా మారిపోయిందో తెలుసా? మొదటి ప్రయాణం కాస్త చివరి ప్రయాణంగా మారిపోయింది. దేవుడు కూడా ముంచలేనన్నాడు. అది సముద్రంలోకి వెళ్ళి ఏమైందో తెలుసా? ఒక మంచు పర్వతాన్ని ఢీకొట్టింది. ఏమైందో తెలుసా? ఆ ఓడ ఒకదానికొకటి ఆ ఓడ శకలాలుగా విడిపోయి మునిగిపోవడం ప్రారంభించింది. అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? లోకానికి ఏం తెలియజేశాడు తెలుసా? గాడ్ ఈజ్ దేర్, దేవుడు ఉన్నాడు. ఈ షిప్ ఏమంటుంది? దేవుడు ఉంటే దీన్ని ముంచలేడు అన్నాడు. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా? ఏం రుజువు చేశాడు దేవుడు? లోకము నాస్తికులు అనుకున్నారు దేవుడు లేడని, కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన పేరే ఐ యామ్ దట్ ఐ యామ్, యెహోవా అనగా అర్థం ఏంటి తెలుసా? నేను ఉన్నవాడను. ఆయన పేరు ఉన్నవాడు. హీ ఈజ్, నిన్న నేడు నిరంతరము సర్వకాలములలో కూడా ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన పేరే ఏంటో తెలుసా? నేను ఉన్నవాడను. ఐ యామ్ అంటే అర్థం ఏంటో తెలుసా? నేను ఉన్నవాడను. మన దేవుడు ఉన్నవాడండి. మన దేవుడు సజీవుడండి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంతో గొప్పవాడండి. ఆయన తప్ప వేరే దేవుడు లోకంలో ఎవరు కూడా లేరు. ఆయనే నిజమైన రాజు, ఆయనే నిజమైన దేవుడు. నేను విశ్వసిస్తున్న దేవుడు ఎంతో గొప్పవాడు, శక్తిమంతుడు, ఆకాశమును భూమిని సృజించినవాడు. ఆయన ఆజ్ఞ లేకుండా భూమి మీద ఏది కూడా జరగదు. నమ్మల దేవునికి స్తోత్రాలు చెల్లించాడు. అంత గొప్పవాడు మనం ఆరాధిస్తున్నప్పుడు ఈ షిప్లో అనుకున్నాడు తయారు చేసిన వ్యక్తి, దేవుడు కూడా ముంచలేడురా ఈ వాడిని అనుకున్నాడు. కానీ అది కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఏమైందో తెలుసా? మునిగిపోవడం ప్రారంభించింది. ఏం చేసింది? మునిగిపోవడం ప్రారంభించింది. ఎందుకంటే నాకు తెలుసా? నాస్తికుడు అన్నాడు దేవుడు లేడని, కానీ దేవుడు అన్నాడు నేను ఉన్నానని రుజువు చేసుకున్నాడు. నా మాట జాతకునండి, ఈ కాలిఫోర్నియా అనే ప్రాంతంలో ఇంత చాలా ధనవంతులు, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోయిన వాళ్ళు జీవిస్తున్నారు కదా. వీళ్ళు ఎవరుగా మారిపోతున్నారంటే నాస్తికులుగా మారిపోతున్నారు. ఎలా అంటే దేవుడు లేని వారుగా, దేవుడు నమ్మని వారుగా, దేవుడు ఉన్నాడని నమ్మని వారుగా మారిపోతున్నాడు. వాళ్ళ పట్టణాలు ఎలా ఉండకుండా అనుకున్నారంటే వీఆర్ గాడ్లెస్ పీపుల్. They wanted to be called by the world as a godless people. లోకం ద్వారా ఏమని పిలబడ్డారంటే, లోకం అందరికీ దేవుళ్ళు ఉన్నారు, వీళ్ళకి మాత్రం ఎవరు లేరు. అలా లోకం మమ్మల్ని ప్రత్యేకంగా పిలవాలనుకున్నారు. డబ్బు ఉంది, మాకు జ్ఞానం ఉంది, దేన్నైనా సాధిస్తాం మేము, దేన్నైనా చేస్తాం మేము.
మేము సాధించినది ఏది కూడా లేదు, మాకు దేవుడు అవసరం లేదు, మేము దేన్నైనా చేస్తాం అని వాళ్ళు ఏం చేశారు తెలుసా? వారికి మనస్సులో దేవుడు లేని ప్రజలుగా పిలువబడదాం అనుకున్నారు. అంటే దేవుడు లేని ప్రజలు, నెక్స్ట్ అసలు దేవుడే లేడు అని ప్రపంచానికి మెసేజ్ ఇస్తాం అనుకున్న ప్రజలు వాళ్ళు ఎలా మారిపోతున్నారు? వాళ్ళు నాస్తికులుగా మారిపోతున్నారు. ఆ సిటీలో ఉన్న వారికి ఒక చిన్న సెలబ్రేషన్ జరిగిందండి. ఏం జరిగిందండి? చిన్న సెలబ్రేషన్ జరిగింది. మూవీ అవార్డ్స్ ఒక సెలబ్రేషన్ జరిగింది. ఆ సెలబ్రేషన్ జరుగుతుంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఫన్, ఎటకారం కోసం. దేనికి? ఎటకారం కోసం ఏం చేశారంటే వాళ్ళ యొక్క ఏం చేస్తారంటే మనిషికి కొన్ని పాయింట్లు, పిల్లల్ని పెంచే తల్లులకి కొన్ని పాయింట్లు, తర్వాత అందరికీ కొన్ని పాయింట్లు ఇచ్చారు. కానీ లాస్ట్లో ఎవరు పెట్టారంటే గాడ్, దేవుడు అని పేరు పెట్టారు. దేవునికి ఎంతమంది ఓట్లు వేస్తారంటే అందరూ ఏం చేశారు తెలుసా? చేతులు వేసుకుని నవ్వారండి. ఏం చేశారు? ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్, సృష్టికర్త అయిన దేవునికి ఎంతమంది పాయింట్లు ఇస్తారంటే అందరూ కూడా ఏ అని దేవుణ్ణి హేళన చేశారు. మాకు దేవుడే అవసరం, అసలు దేవుడే లేడు అని దేవునికి 0 పాయింట్లు ఇచ్చారు. పిల్లల్ని పెంచే తల్లికి కొన్ని పాయింట్లు, తండ్రికి కొన్ని పాయింట్లు వాళ్ళకి ఇచ్చారు. కానీ దేవునికి ఏమి ఇవ్వలేదు, వాళ్ళు పాయింట్లు ఇవ్వలే. అంటే దేవుడు లేడు అని నమ్మే ప్రజలు వాళ్ళు అలా ఉండాలనుకున్నారు, వాళ్ళు అలా పిలవాలి లోకం మమ్మల్ని అనుకున్నారు. కానీ ఒకరోజు ఏమైంది తెలుసా? అది అలా అనుకున్న 5 రోజులకే పట్టణం తగలబడ్డం మొదలుపెట్టింది. పట్టణం ఏమైంది? దేవుడు లేడని ఏం చేస్తారంట? బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారంటండి. దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుంటాడు. దేవుడు లేడు అనుకునేవాడు బుద్ధిహీనుడు. దేవుడు ఉన్నాడని నమ్మేవాడు ఈరోజున దేవుని దృష్టికి జ్ఞాని అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మలో దేవునికి స్తోత్రాలు చెల్లించాను. సరే, నా మాట జాతుకున్నానమ్మా. ఈ సిటీ ఏమైందో తెలుసా? కొన్ని రోజులకి తగలపడ్డం మొదలుపెట్టింది. ఎక్కడి నుంచి ఫైర్ వస్తుందో అర్థం కాలేదు. వాళ్ళ దగ్గర విమానాలు ఉన్నాయి. సరస్సులోంచి విమానం అలా తోడెట్టుకెళ్ళి చెంబుతో వేసినట్లుగా మంటల మీద వేస్తుంటే ఆపలేకపోతున్నారు. నేను నిన్న న్యూస్ చదివాను. ఏంటో తెలుసా? 3 వారాలైనా ఇంకా మంటలు ఆగలేదు. కానీ అదే కాలిఫోర్నియా ప్రాంతానికి 40 కిలోమీటర్ల దూరంలో మరలా అడవి, 10,000 కిలోమీటర్ల అడవి మరలా తగలాడుతుందంట. ఎన్ని కిలోమీటర్ల దూరం? 40 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రాంతం ఉన్నది. ఈ సిటీకి, పట్టణానికి, దేవుడు లేడని పిలిచే పట్టణానికి, ఆ పట్టణంలో ఉన్న 10,000 ఎకరాల అడవి ఇప్పటికి ఇంకా తగలబడుతూనే ఉన్నదంటండి. నేను నా మాట జార్చుకున్నాను. ఇందాక దేవుడు అన్నాడు అబ్రహాంతో, 50 మంది ఉన్న కాపాడుతావా? 40 మంది ఉన్న కాపాడుతావా? 30 మంది ఉన్న కాపాడుతావా? 20 మంది ఉన్న కాపాడుతావా? 10 మంది ఉన్న కాపాడుతావా అని అడిగాడు కదా. ఈ యొక్క సిటీ ఇలా కాలిపోతుంటే ఈ మంటలు ఇంకా అలా ఉన్నాయి. మంటలు ఆరిపోలేదు, ఇంకా మంటలు అలాగే ఉన్నాయి. ఆరిపోతున్నప్పుడు ఒక ఆయన వచ్చి ఏడుస్తూ టీవీలో మాట్లాడేంటో తెలుసా? ఐ డోంట్ నో, నా చుట్టుపక్కల ప్రజలు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ నా ఇల్లు మాత్రం దేవుడు మంటలు తగలకుండా కాపాడాడు అన్నాడు. ఇక్కడ చెప్పలు కూడా దేవుడు నా మహిమ చెల్లిద్దామా? ఏమన్నాడండి? నా చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ నా ఇల్లు మాత్రము నా యేసయ్య మంటలు తగలకుండా నా ఇంటిని కాపాడాడు. నా కారు, నా బంగ్లా, దేవుడు నాకు ఇచ్చిన ఇల్లుని నా యేసయ్య కాపాడాడని ఈ రోజున సజీవ సాక్షిగా ఒక్క బిడ్డ అక్కడ. ఆ బిడ్డను బట్టి ఒకసారి దేవునికి మహిమను చెల్లిద్దామా? ఒకసారి ఆ బిడ్డను బట్టి దేవునికి మహిమను చెల్లిద్దామా? యెహోవా యందు నమ్మికించువాడు ఎన్నడూ కూడా సిగ్గునొందనీయడు. హల్లెలూయా. ఎన్నడూ కదల్చబడడు, ఎన్నడూ సిగ్గునందనీయడు. ఆయన తల ఎత్తేవాడిగా ఉన్నాడు, కానీ తల దించేవాడిగా ఉన్నాడు. అంటే పట్టణంలో ఎంతమంది నీతిమంతులు ఉన్నారంటారు? నేను అంటున్నాను, ఆ పట్టణం అలా అయిపోయింది కదా అని వాళ్ళని చూసి మనం హేళన చేయడానికి కాదు. కానీ అబ్రహాము ప్రార్థించకుండా వెనక్కి వెళ్ళిపోయాడా? ప్రార్థించకపోతే ఏం జరిగింది చెప్పండి? సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోయిందా? నేను అంటున్నాను, ఇప్పుడు దాకా జరిగింది ఏదో జరిగింది. ఇప్పటి నుంచి మనం మోషే వలె ఉండాలి. ఏ హృదయాన్ని కలిగి ఉండాలి? నశించిపోతున్న ఆత్మల పట్ల పోతే పోనీరా అన్న బాధ ఉండకూడదు మనకి. మోషే హృదయాన్ని కలిగి ఉండాలి. అబ్రహాం లాగా వాళ్ళు పోతే నాకేంటని వెళ్ళిపోయే హృదయాలు కాదు మనవి. మోషే లాంటి హృదయాలు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ నశించిపోతున్న ఆ యొక్క కాలిఫోర్నియా సిటీ కోసం బాధ్యత కలిగి మనం ప్రార్థన చేయాలి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారండి? సరే, మీరు చేస్తున్నారు చేయలేదు, కానీ ఈ రోజు నుంచైనా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. లేటెస్ట్గా న్యూస్ చూసాను, ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు, కానీ ఆ కాలిఫోర్నియాలో దేవుడు గొప్ప రివైవల్ని తీసుకొచ్చాడండి. జనాలు తండోపతండాలకు వెళ్ళి మారు మనసు పొందుకుని రక్షణ పొందుతున్నారు. చెప్పట్లు కూడా దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా.
ఎందుకో తెలుసా? ఎందుకు వెళ్తున్నారు తెలుసా? అక్కడ జరిగితే ఎలా జరుగుతుంది? మనలాంటి సంఘాలు ప్రార్థిస్తున్నాయి కాబట్టి. హల్లెలూయా. ఇల్లు పోతే పోయినాయి, ఆత్మలు దేవుని రాజ్యంలోనికి చేరుతున్నాయి. ఈ రోజున బంగ్లాలు పోతే పోయినాయి, ఈరోజు సంఘాలు చేస్తున్న ప్రార్థన ఎలాంటి ప్రార్థన? మోషే లాంటి ప్రార్థన, పట్టుదలతో కూడిన ప్రార్థన. ఒక సిటీ నాశనం అయిపోతుందంటే పోతే పోనీ అహ్మద్ ఆలస్యం బాగుంది కదా అనుకోకూడదు. నో, నేను బాగున్నాను కదా, నా ఇల్లు బాగుంది కదా, నాకు ఉన్నన్ని బాగున్నాయి కదా. నో, అది క్రైస్తవుడికి ఉండాల్సిన హృదయం కాదు. ఒక పట్టణం నాశనంకి వెళ్ళిపోతుందని రిపోర్ట్ నీకు వస్తే ఏ హృదయాన్ని కలిగి ఉండాలి? మోషే లాంటి హృదయాన్ని కలిగి భారముగా పట్టుదలగా ప్రార్థన చేయాలండి. శనివారం రాత్రులు చేసే ప్రార్థన అదే. అడగండి, యవనస్తులు చెప్తారు. ఏ ప్రాంతాల కోసం ప్రార్థన చేస్తున్నాం అడగండి, చెప్తారు వాళ్ళు. మనకి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల కోసం వాడపేట మూలలో వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇక్కడ పాస్టర్ గారు ఇక్కడ వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకు ప్రార్థన చేయాలా? చేయాలి. ప్రార్థించే బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు దాకా జరిగింది ఏదో జరిగింది, కానీ జరగబోయేదాన్ని తప్పించే కెపాసిటీ ఎవరికి ఉన్నది? ప్రార్థన. ప్రార్థన చెప్పండి, ఎవరికి ఉన్నది? ప్రార్థిస్తే దేవుడు తన ఉద్దేశాలు మారుస్తాడు. హల్లెలూయా. ఈరోజు సంఘాలు ప్రార్థించడం ద్వారా దేవుడు ఎలాంటి రివైవల్ తీసుకొచ్చాడంటే, వాళ్ళందరూ కూడా అమ్మ ఏం లేవు తెలుసా, ఇల్లు లేవు, కార్లు లేవు, ఏమీ లేవు, మనకలాగా అందరూ వీధుల్లో నడిచెళ్తున్నారు. ఎక్కడికంటే గోదావరి ఒడ్డుకి ఉదయం మేము బాప్తిస్మంకి వెళ్ళాం. బైక్లు ఎక్కడో పెట్టి ఇసుక తిప్పల నుంచి అలా ఇసుకలోంచి అలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. ఏ సన్నివేశం గుర్తొచ్చిందో సేమ్ కాలిఫోర్నియాలో అదే జరుగుతుంది. వాళ్ళు హ్యాపీగా లగ్జరీగా కార్లు వెళ్ళిన వాళ్ళు, కాలు కింద పెట్టిన వాళ్ళు, వాళ్ళు ఏకంగా షూస్ వేసుకుని లైన్లో నుంచి ఏం చేస్తున్నారు తెలుసా? రక్షణ పొందుకుంటున్నారండి. హల్లెలూయా. ఇది ఎవరు చేసిన కార్యము? దేవుడు సంఘాలు చేసిన ప్రార్థన ద్వారా దేవుడు కాలిఫోర్నియాలో తీసుకొచ్చిన ఒక గొప్ప ఉజ్జీవము. హల్లెలూయా. రక్షణ ఒకటే సరిపోదు, కానీ మనం ప్రార్థన చేద్దాం. మరలా దేవుడు కోల్పోయిన గృహాలు తిరిగి కట్టుకునే స్తోమత వారికి ఇవ్వాలి. హల్లెలూయా. ఈ బాధ్యత అంతా ఎవరి మీద పడిందంటే కనుక మీకు కనిపిస్తుందండి? అమ్మా కనిపిస్తుందా? ఇది ఎప్పుడు సాక్ష్యం? 2000 సంవత్సరాలకు పూర్వం కాదు, ఇది వారం రోజుల క్రితం. ఇది పోయిన వారమే నేను చెప్పాలి, కానీ వేరే వాక్యలోకి నేను వెళ్ళడం జరిగింది. అర్థమైందండి? ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా బొగ్గైపోయింది, కాలిపోయింది. కానీ దేవుడు ఎవరిని కాపాడాడు? దేవుని నమ్ముకున్న నీతిమంతుని దేవుడు కాపాడాడు. నేను అంటున్నాను, నీ యొక్క స్థలంలో నువ్వు దేవుని నమ్ముకున్న నీతిమంతుడిగా మిగిలిపోవాలి. హల్లెలూయా. నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో, నీ కుటుంబంలో దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తిగా, నీతిమంతుడిగా నువ్వు నిలబడిపోతే నీకోసం ఎవరు నిలబడతారు? అమ్మ, మంట ఎవరి ఆధీనంలో ఉంది? గాలి ఎవరి ఆధీనంలో ఉంది? సృష్టి ఎవరి ఆధీనంలో ఉంది? దేవుడు అతని చుట్టూ ఏం చేశాడు? యోబు కుటుంబం చుట్టూ కంచె వేసినట్లుగా దేవుడు ఆ నీతిమంతుని చుట్టూ కంచె వేశాడు. అతడు ఇలా ఉండిపోయింది కదా అని సైలెంట్గా దాచుకుని ఫేస్బుక్లో పెట్టుకోలే, డైరెక్ట్గా పబ్లిక్గా వచ్చి చెప్పాడు, నా యేసయ్య నన్ను కాపాడాడు అని. నేను అంటున్నాను, రేపొద్దున్న ఆయన ప్రపంచ దేశాలకు తిరిగి అనేక మందికి సాక్ష్యాన్ని పంచుకుంటాడు. ఆయన గురించిన పుస్తకాలు కూడా వస్తాయి, రాస్తారు. వస్తే తప్పకుండా మనం చదువుతాం. తర్వాత తరాలకి సండే స్కూల్లో ఏదో ఒక రోజు ఆ యొక్క వ్యక్తి గురించి సాక్ష్యాన్ని తప్పకుండా మనం చదువుతాం. హల్లెలూయా. అంత ప్రపంచానికి రోజు ఒక ప్రత్యక్షమైన సాక్షిని దేవుడు నిలబెట్టాడండి. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎవరో, ఆయన డీటెయిల్స్ ఏంటో తప్పకుండా మనం చదువుకుంటాం. ఆ వ్యక్తి ప్రపంచ దేశాలకి తిరిగి దేవుని యేసును సువార్తను ప్రకటిస్తాడు. హల్లెలూయా. నేను అంటున్నాను, మన జీవితాలు కూడా అలా ఉండాలండి. హల్లెలూయా. ఒక నీతిమంతుల వలె మన జీవితాలు కూడా అలా ఉండును గాక. ఒక మోషే లాంటి ప్రార్థించే హృదయాల్ని మన జీవితంలో కూడా కలిగి ఉందుము గాక. నాకైతే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఆయన ఇల్లే నా ఇల్లు అనుకుంటున్నాను. నేను ఏమనుకుంటున్నాను? నా ఇల్లు కాదనుకోవద్దు, అతను ఎవరో తెలుసా? మా అన్నయ్య. ఎవరండి? ఇదే ఇలా చూస్తున్నారు మీరు? యేసు రక్తం చేత కడగబడిన అందరం కూడా ఎవరము? యేసులో సహోదరులమై ఉన్నాం. యేసులో సహోదరులమై ఉన్నాం. మన పెద్దన్నయ్య ఎవరు చెప్పండి? ఆ అన్నీలో ఒక అన్నయ్య ఎవరు చెప్పండి? ఆ అన్నీళ్ళు కాపాడేటప్పుడు ఎవరు ఇల్లు కాపాడాడు? ఇదేంటండి, మీ పెద్దన్నగారు ఇల్లు కాపాడితే నీళ్ళు కాపాడినట్టు కాదా? మీ అన్నయ్య ఇల్లు కాపాడితే నీళ్ళు కాపాడినట్టు కాదా? నా యేసు ఈరోజు నా అన్నయ్య ఇల్లు కాపాడి ఆయనకు నామాన్ని మరొకసారి ప్రపంచానికి ప్రకటించాడు. ఆయన నామంలో ఉన్న గొప్పతనాన్ని మరొకసారి నా యేసే ప్రపంచానికి తెలియజేశాడు. ఇది ప్రపంచానికి ఒక సువార్త అయితే, సంఘానికి ఒక ఉజ్జీవం. ఇది ఒక రివైవల్, ఒక ఉజ్జీవం ఇది. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఎలాంటి హృదయాన్ని కలిగి ఉండాలండి? మోషే లాంటి హృదయం కలిగి ఉండాలి. ప్రార్థన చేద్దామా? ఈ సిటీ కోసం, పట్టణ క్షేమం కొరకు ప్రార్థన చేద్దామా?
చదవండి. ఈ రోజుకి కూడా ఇంకా తగలబడితేనే ఉంది, ఆపడం వల్ల వాళ్ళు అవ్వట్లేదు. నేను అంటున్నాను, మనం ప్రార్థన చేద్దాం, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నూతనంగా వచ్చిన ట్రంప్ గారి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. నమ్మల దేవునికి స్తోత్రాలు చెల్లించండి. ఒక భక్తుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దాంట్లో ఒక కబోర్డ్ లేదా దాంట్లో ఒక అంశం నువ్వు ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాలి తెలుసా? నీ సంఘ కాపరికి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలంటండి? నీ సంఘ కాపరి కోసము నువ్వు ప్రార్థన చేయాలి. నీకు ప్రార్థనలో చాలా అంశాలు ఉంటాయి, కానీ ఎవరి కోసం ప్రార్థన చేయాలి తెలుసా? నీ సంఘ కాపరి కోసం. నిన్ను వాక్యం ద్వారా పెంచి పోషించి నిన్ను కుటుంబం కొరకు ప్రార్థించి దేవుని నీకు పరిచయం చేస్తూ నిన్ను దేవునికి దగ్గరగా చేస్తున్న దైవజనుల క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయాలంటే విశ్వాసులుగా. దేవుడు వారిని బలమైన ఆత్మచేత నింపి వారిని బలంగా వాడుకోవాలని, వారి ద్వారా స్వార్థను అనేక ప్రాంతాలకు విస్తరింప చేయాలని, వారి ద్వారా దేవుడు అద్భుత కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు దేవుడు జరిగించాలని విశ్వాసి సంఘ కాపరి నిమిత్తమై ప్రార్థన చేయాలంటండి. హల్లెలూయా. ఏం చేయాలండి? నీ ప్రార్థనలో ఖచ్చితంగా ఒక క్యాబినెట్ లేదా ఒక పాయింట్, ఒక అంశం ఖచ్చితంగా ఎవరై ఉండాలి? చెప్పాలి. ఈరోజున దేవుడు అనేక మంది పాస్టర్ గారిని ఎందుకు వాడుకుంటున్నాడు? దేవుడు వాళ్ళ సంఘము ప్రార్థించే ప్రార్థనల ద్వారా. హల్లెలూయా. ప్రార్థన లేకుండా ఏ దైవజనుడు వాడబడే అవకాశమే లేదు. వాడబడుతున్నాడా ప్రార్థన లేకుండా అంటే? అది దేవుడు వాడుకోవట్లేదు. కానీ ఏ సంఘం అయితే ఆ దైవజనుడి కోసం ప్రార్థిస్తారో దేవుడు ఆ దైవజనుడిని తప్పకుండా వాడుకుంటాడు. సంఘానికి మేలుకరంగా వాడుకుంటాడు, సమాజానికి మేలుకరంగా వాడుకుంటాడు. నేను ప్రార్థించకపోతే నా ప్రజలకు నేను ప్రయోజనకరంగా ఉండలేను. సంఘము ప్రార్థించకపోతే సంఘ కాపరి లోకమునకు ప్రయోజనకరంగా ఉండలేడు. ఆ బాధ్యత ఎవరిది చెప్పండి? ఇంకా మీరు పాస్టర్ గారు అంటున్నారేంటి? చెప్పండి, నాదే అని చెప్పండి. సంఘముగా నాదే అని చెప్పండి. హల్లెలూయా. మా బాధ్యత, మీ బాధ్యత మా మీద పెడితే మా బాధ్యత ఎవరి మీద పెట్టాడు? దేవుడు మీ మీద పెట్టాడు. ఒకరికొకరు మనం ప్రార్థించాలి. హల్లెలూయా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థించాలి. నేనంటున్నాను, అధికారుల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. వ్యక్తిగతమైన ప్రార్థనలో డొనాల్డ్ ట్రంప్ గారి కోసం మనం ప్రార్థన చేద్దామండి. చేద్దామా? కొంతమందికి ఇష్టం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నీకు ఇష్టమైనా అవ్వకపోయినా దేవుడు ఎంచుకున్నాడు అంతే. ఎవరు ఎంచుకున్నారు? దేవుడు ఎంచుకున్నాడు అంతే. మనం చేసిన ప్రార్థన ఏంటి చెప్పండి? ప్రభా అతడు శ్రద్ధుడయ్యా, ఎందుకు వచ్చాడయ్యా అనకూడదు. ప్రభా అతని ద్వారా నీ ఉద్దేశాలు జరిగించయ్యా, అతని ద్వారా నీ కార్యాలు జరిగించయ్యా. ఆ కాలిఫోర్నియా ప్రాంతాన్ని మరలా తిరిగి మునుపటి స్థితి తెచ్చే యొక్క జ్ఞానము ఆ యొక్క ప్రైమ్ మినిస్టర్కి దయచేయ్యా. అలాంటి ప్రార్థనలు మనం చేయదుముగాక. హల్లెలూయా. హల్లెలూయా. సో కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? మూడోదిగా ఉద్దేశం కలిగి ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఈరోజు విన్న వాక్యం ఏంటి? ఏకాంతముగా ప్రార్థన చేయాలి, వ్యక్తిగతముగా ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. దీంట్లో చాలా అంశాలు చెప్పాను నేను, అవునా కదా? చివరిగా ఒక్క ఎగ్జాంపుల్ నేను చూపించి నా వాక్యాన్ని ముగిస్తాను. ఎవరంటే మీరు చెప్తాను. అబ్రహాంకి ఎంతమంది కొడుకులు చెప్పండి? ఇస్సాకు, ఇస్మాయిల్ పక్కన పెట్టాను. ఇస్సాక్ గారికి ఎంతమంది కొడుకులు చెప్పండి? దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, సంఘంలో వాక్యం చదవండి అంటే 2-3 చదువుతున్నారు అంతే. మిగతా వాళ్ళందరూ ఏ బ్యాచ్? అది ఎగ్గొట్టే బ్యాచ్. చదవట్లేదు చాలామంది, సీరియస్గా తీసుకోవట్లేదు. అందుకనన్నా దేవుణ్ణి నువ్వు ఏ కొలతతో కొలిస్తే అదే కొలతతో కొలవబడతావు. వాక్యాన్ని ధ్యానించడం ఏ కొలతతో కొలిస్తే అదే కొలతతో దేవుని జీవితాన్ని కొలుస్తాడు. హల్లెలూయా. వాక్యాన్ని చదవడం సీరియస్గా తీసుకో. నువ్వు వాక్యాన్ని చదవడం కూడా దేవుణ్ణి ఉన్నతంగా కొలవడమే, ప్రార్థించడం కూడా దేవుణ్ణి ఉన్నతంగా కొలవడమే. నేను అంటున్నాను, ఎందుకు వాక్యం చదవట్లేదు? పోయిన సంవత్సరము చాలామంది వాక్యాలు చదివారు. ఏం చేశారండి? నేను మెసేజ్లు పెడతాను, ఎవరైనా వాక్యం చదువుతున్నా లేదని టెస్ట్ చేయడానికి. నన్ను వాక్యం చదివావా అమ్మ, వాక్యం చదివారా? ప్రతిరోజు వాక్యం చదివండి మెసేజ్ పెట్టానంటే అలా అనేవారు. అనియా ఐ కంప్లీటెడ్ రీడింగ్ మై బైబిల్ మెసేజ్ వచ్చేది. చాలా సంతోషించేవాడిని. మరుసటి రోజు అదే వచ్చేది, 3 రోజు అదే వచ్చేది. ప్రతిరోజు మెసేజ్ కాపీ పేస్ట్లు వచ్చేస్తున్నాయి. అర్థమైందా మీకు? వాక్యం చదవట్లే, మెసేజ్ పెట్టేస్తున్నారు చదివేసామని. అర్థమైందండి?
వాక్యం చదివారో లేదో తెలుసుకోవడానికి నేను అడిగితే చదివేసామని పెడతారు కదా, కనీసం టైప్ కూడా చేయట్లే. నిన్న మెసేజే కాపీ, ఈరోజు పేస్ట్. నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను, కనీసం ఫుల్ స్టాప్ కూడా పోలేదు దాంట్లో, కనీసం ఫుల్ స్టాప్ కూడా తీయలేదు. ఆ ప్రైజ్ లాడ్లో ఉన్న ఆ అర్థం కూడా తీయలేదు, ఆ స్పేస్ కూడా అంతే ఉంది కరెక్ట్గా. నాకు డౌట్ వచ్చింది, నిన్న అదే మెసేజ్, ఈరోజు అదే మెసేజ్. అలా ఆలోచిస్తున్నప్పుడు నేను ధ్యానం చేస్తాను, ఏంటి ప్రభువా ఇలా చదువుతున్నారు కదా, ఎలా తెలుసుకోవాలని. అప్పుడు నేను స్టడీ చేసిన మెథడ్ దేవుడు అన్నాడు, ఇప్పుడు నీ మెథడ్ నాకు అప్లై చేయన్నాడు. ఏదేంటంటే నాకు చాలా క్వశ్చన్స్ వస్తాయి ఒక అధ్యాయం చదువుతున్నప్పుడు. దేవుడు అన్నాడు కొన్ని క్వశ్చన్స్ వాళ్ళకు కూడా వేసే అన్నాడు, కొన్ని క్వశ్చన్స్ పెట్టాన్నాడు. అంటే పోయిన వారం దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో నేను చదువుతూ నాకు వచ్చిన క్వశ్చన్స్ని చేసుకుని నేను క్వశ్చన్స్ పెడతాను అన్నాను. చాలామందికి మెసేజ్ పెట్టాను, అందరికీ వచ్చింది. దాంట్లో చెన్నై నుంచి ఉన్నారు, మస్కట్ నుంచి ఉన్నారు, హైదరాబాద్ నుంచి ఉన్నారు, అదే ధవళేశ్వరం నుంచి ఉన్నారు, కాకినాడ, హైదరాబాద్ చాలా ప్రాంతాల నుంచి ఉన్నారు. వాళ్ళు అన్నారు అని తెలుగు రాదు ఇంగ్లీష్లో పెడతారా అన్నారు. అప్పుడు ఇంగ్లీష్లోని తెలుగులోని రెండిట్లోనూ పెడుతున్నాను. పెడుతుంటే నా మాట జాగ్రత్తగా రండి, పోయిన సంవత్సరం మెసేజ్ వచ్చింది కదా, ఐ కంప్లీటెడ్ రీడింగ్ మై బైబిల్ అని మెసేజ్లో పెట్టాను. బైబిల్ చదివారా అని సేమ్ మెసేజ్ కాపీ. నేను అడిగాను మా ఆన్సర్స్ వెయ్యి ఆన్సర్స్ ఏమని అడిగితే అంటున్నారు చదివి మళ్ళీ పెడతానయ్యా. అంటే ముందు చదవలేదా? అర్థమైందండి మీకు? అర్థమైందా? బైబిల్ చదివే దొంగలు వీళ్ళందరూ కూడా. బైబిల్ చదువుతున్నామని ఏదో పైకి పాస్టర్ గారికి కనపరుచుకునే దొంగలు. అమ్మా నా కొరకు చదవకండి దయచేసి. యేసుని చదివే విషయంలో దేవుడు నిన్ను ఉన్నతంగా కొలుస్తాడు. హల్లెలూయా. దేవునికి ఇచ్చే గౌరవాన్ని వాక్యం చదవడం ద్వారా ఆయనకి గౌరవాన్ని ఇవ్వి, దేవుడు నీకు గౌరవాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అర్థమైందండి? లాస్ట్ సంవత్సరం వచ్చిన రిపోర్ట్లు మళ్ళీ రావట్లేదు. సంవత్సరం కొత్త వాళ్ళు పెడుతున్నారు, మళ్ళీ వాళ్ళ చదివి ఏం చేస్తున్నారు, ఆన్సర్స్ పెడుతున్నారు. నువ్వు చదివి ఆన్సర్ పెట్టావంటే అర్థమేంటి? బైబిల్ చదివావని. చాలామంది అడిగారు గ్రూప్లో పెట్టొచ్చు కదండి, అందరికీ గ్రూప్ క్రియేట్ చేసి పెట్టొచ్చు కదా. ఏం లేదు, ఆ ఆన్సర్లు కూడా కాపీ పేస్ట్ చేసేస్తారు. ఇక్కడ తెలియదు ఏంటి మాకు. దేవుడు గ్రూప్ క్రియేట్ చేయనా, ఎందుకంటే ఎంతమందికి పంపించాలంటే నాకు 3 గంటల టైం పడుతుంది. వాక్యం ధ్యానం చేసి, క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి, క్వశ్చన్స్ చేసి, మీకు పంపించి, జవాబులు చదివి, మళ్ళీ రిప్లైలు ఇచ్చి, ఇదంతా ఒక గ్రూప్కి కాదు 4-5 గ్రూపులు ఉంటాయి బ్రాడ్కాస్టింగ్ లిస్టులో, వీళ్ళందరికీ పంపించా. కనీసం ఇదంతా టైం కలిసి 3 గంటల టైం పడుతుంది. అదే గ్రూప్లో పెడితే ఎంత టైం అయిపోద్ది? 2 గంటలు అయిపోద్ది. అవునా కదా? ఒక్క మెసేజ్ అందరికి కనిపిస్తుంది, కానీ ఆన్సర్లు వస్తాయి. ఎలా వస్తాయి? ఒక్కరు చదివి పెడితే కాపీ పేస్ట్, ఫుల్ స్టాప్లు మారుస్తారు డౌట్ రాకుండా. మళ్ళీ ప్రైజ్ ది లార్డ్ పైన కథ కింద పెడతారు మళ్ళీ డౌట్లు. నేను అంటున్నాను అమ్మా, నన్ను మోసం చేయొద్దు, మీరు మోసపడిపోద్దు. అర్థమైందా? బైబిల్ చదవమని సంఘ కాపరి చెప్పినప్పుడు సంఘ కాపరితో నడిస్తే నీకు క్షేమము. కష్టపడి దేవుని ప్రేరేపణ ద్వారా ముందుకు సంఘాన్ని తీసుకుని వెళ్తున్నప్పుడు సంఘ కాపరి మాట వింటే గొర్రెకి క్షేమము, నీకు క్షేమము. దాంట్లో మళ్ళీ ఏమన్నా మ్యూజిక్లు ఉన్నాయా, దాంట్లో ఏమన్నా ఉన్నాయా, ఆ తప్పుడు మార్గాలు చూసుకునే బదులుగా వాక్యం చదవడం నీ జీవితానికి శ్రేష్టము. హల్లెలూయా, హల్లెలూయా. మన చర్చ్లో కొంతమంది డెడికేటెడ్ పీపుల్ ఉన్నారు, నాకు తెలుసు వాళ్ళు ఎవరు. ప్రతిరోజు వాక్యాన్ని శ్రద్ధగా చదివి ఒక నోట్బుక్ మెయింటైన్ చేస్తూ, కొంతమంది ఒక నోట్ ప్యాడ్ మెయింటైన్ చేస్తూ ప్రతిరోజు ఈరోజు ఏ వాక్యాన్ని ధ్యానం చేశాను, దాంట్లో ప్రశ్నల్ని ధ్యానం చేసి క్రమముగా ఆన్సర్ పెడుతున్నారు వాళ్ళు. దేవుడు వారిని నిత్యముగా ఇంకా హెచ్చించునుగాక. నేను కాదు, యేసయ్య వారిని హెచ్చించునుగాక. దేవారాత్రులు దాన్ని ధ్యానించువాడు అతడు నీటి కాలువలో ఎవరిని నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె ఉండును. హల్లెలూయా. టైం అయిపోయింది, నా వాక్యాన్ని ముగిస్తున్నాను. వచ్చే వారం విషయాలు ధ్యానం చేసుకుందాం. కాబట్టి అమ్మ జాతకునండి, నన్ను మోసం చేయడానికి మీరు మెసేజ్లు మార్చకండి, వాక్యం చదివి నిజంగా మెసేజ్లు పెట్టండి. ఆ పంపిన క్వశ్చన్స్కి జవాబులు పెట్టండి. మీకు తెలుగులో వస్తుంది, ఇంగ్లీష్లో కూడా వస్తుంది కదా అమ్మ, చదవచ్చు కదా. వచ్చండి. చదువు రాని వాళ్ళు మీ పిల్లలకి ఇచ్చి అడగండి, ఈరోజు ఈ పాస్టర్ గారు ఏ పోర్షన్ పంపించారా, నువ్వు చదువు, ఏ ప్రశ్న అడిగారా, ఈ ప్రశ్నకి జవాబు రాయి అని పంపించండి. వాక్యాన్ని మీద దృష్టి పెట్టండి, వాక్యాన్ని శ్రద్ధగా తీసుకునండి, వాక్యం చదవండి. పోయిన వారం అన్నారు మా అమ్మాయి కూడా వాక్యం బైబిల్ కంప్లీట్ చేసేసిందండి అన్నారు. ఈ సంవత్సరం ఒక మెసేజ్ కూడా లేదు. ఈ సంవత్సరం ఏం లేదు. అమ్మ ఉద్యమం ఏమైపోయింది? 2024 వరకే దేవుడు బైబిల్ చదవమన్నాడా?
2025 నేను అంటున్నాను, అనుదినము బైబిల్ చదవాలి, వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. జార్జ్ ముల్లర్ గారు వాక్య ధ్యానంలో ఉన్న ప్రత్యేకత గురించి మాట్లాడారు. నేను వచ్చే వారం నేను మీతో పంచుకుంటాను. అమ్మ సరే, నా మాట జాతకు వినండి. కాబట్టి దయచేసి పాస్టర్ గారిని మోసం చేయొద్దు, మిమ్మల్ని మీరు మోసపరచుకోవద్దు. దయచేసి వాక్యం చదవండి, ధ్యానం చేయండి, జెన్యూన్గా ఆ జవాబులు మీరు పంపించండి. దాని ద్వారా బైబిల్ ఏమవుతుంది తెలుసా, ఎక్కువ అవుతుంది. నేను చెప్తున్నాను, December 31 కల్లా బైబిల్ మీద మీకు ఒక మంచి గ్రిప్ రాబోతుంది. మనందరికీ కూడా బైబిల్లో ఉన్న విషయాలు అనేకమైనవి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు, ఆయన మనకి తెలియజేయబోతున్నాడు. ఆయన నువ్వు బైబిల్ ధ్యానం చేస్తున్నావంటే దేవుడు ఏదో గొప్ప కార్యంలో యొక్క దేవుడిని నడిపిస్తున్నాడని గుర్తించాలి. హల్లెలూయా. సో కాబట్టి పట్టుదలతో ప్రార్థన చేద్దాం, ఉద్దేశం కలిగి ప్రార్థన చేద్దాం, ఏకాంతముగా ప్రార్థన చేద్దాం. ఎలా ప్రార్థన చేద్దామండి? ఎలా ప్రార్థన చేద్దాం? ఏకాంతంగా ప్రార్థన చేద్దాం. ఒక దినాన్ని ఏ తాళపు చెవులతో తెరాలి? ఏ తాళపు చెవితో తెరాలి? ప్రార్థన చేయకపోతే ఏ తాళపు చెవితో తెలుస్తున్నావు? నువ్వు నీ సొంత తాళపు చెవితో తెరుస్తున్నావు. ఎవరు పని చేయరు అక్కడ? దేవుడు పని చేయనే పని చేయడు. ఎవరు తాళపు చెవులతో తెరవాలి ఒక దినాన్ని? నువ్వు ఒక తలుపు తెరిచే ముందు, నీ తలుపు గెడ తీసే ముందు, తాళపు చెవులు తీసే ముందు, నీ బైక్ తాళాలు తెరిచే ముందు నేను చెప్తున్నాను, పరలోక రాజ్యాన్ని అనుమతి తీసుకుని ఆ దినాన్ని నేను ప్రారంభించడం లేదో ప్రశ్నించుకోవాలి ప్రతిరోజు కూడా. హల్లెలూయా. సోగ్గా కారు తాళాలు తీసుకుని, బైక్ తాళాలు తీసుకుని ఉదయాన్నే రైడ్కి వెళ్ళి రావడం కాదు. ఆ యొక్క తాళాలు ప్రార్థన ద్వారా నువ్వు ఏం చేయాలి? పరలోకపు అనుమతి తీసుకుని ఆ దినాన్ని ప్రారంభించే వ్యక్తులుగా ఉందుముగాక. హల్లెలూయా. నెక్స్ట్, ఒక దినాన్ని ఎలా ముగించాలి? ప్రార్థన అనే తాళపు చెవులు వేసి ముగించాలి. అలా ఉందుముగాక. హల్లెలూయా. నెక్స్ట్, ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఏకాంతముగా ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలండి? నశించిపోతున్న ఆత్మల పట్ల ఏ హృదయాన్ని కలిగి ఉండాలి? మోషే లాంటి హృదయాన్ని కలిగి ఉండాలి. పట్టుదల కలిగిన ప్రార్థన మనం చేస్తే దేవుడు తన ఉగ్రతను కూడా, తన ఉద్దేశాలు కూడా మార్చుకుని దేవుడు సమాధానకరంగా సమస్తమును జరిగిస్తాడు. హల్లెలూయా. నెక్స్ట్, ఇప్పుడు చెప్పిన విషయం ఏం చదవాలి? ప్రతిరోజు వాక్యాన్ని చదవండి. ఒకే రోజు మిమ్మల్ని 10 అధ్యాయాలు చదవమంటలే, ఆ 3 అధ్యాయాలే మరలా తిరిగి రిపీట్ చేయండి. మరలా తిరిగి ఆ దినమంతా ధ్యానం చేయండి. నేను చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఒక విషయం ఏంటంటే, ఆ రోజంతా 3 అధ్యాయాలే మనసులో తిరుగుతూ ఉన్నాయి. ఆ రోజంతా 3 అధ్యాయాలే మనసులో తిరుగుతూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఆ ఉదయం చదివేస్తాను, ఆ చదివేసిన పోర్షన్ అంతా నా హృదయంలో తిరుగుతూ ఉంటుంది. ఏ ప్రశ్న, దీనికి జవాబు ఏంటి, దీనికి ఏంటి, వచ్చిన తర్వాత మధ్యాహ్నం మెసేజ్ పెట్టడం జరుగుతుంటుంది కొన్నిసార్లు. సరే, నేను అంటున్నాను ఏంటి తెలుసా, ఆ దినమంతా 3 అధ్యాయాలు ధ్యానం చేయండి. ధ్యానం చేసి ప్రార్థనలోకి వెళ్ళండి. దానికి ఫలాలు మనం చూస్తాం. చివరిగా, దేవుణ్ణి ఏ కొలతతో కొలిస్తే, చెప్పాలి, ఏ కొలతతో కొలిస్తే ఆరాధిస్తున్నప్పుడు ఎవరికన్నా నువ్వు చేయాలి? నీ స్తుతి ఎవరి చెవిలోకి వెళ్ళాలి? స్తంభానికి కాదు, స్పీకర్కి కాదు, పక్కన వ్యక్తికి కాదు. ఎవరికి? దేవుని చెవుల్లోకి నా స్తుతి వెళ్ళాలి అని నువ్వు ఆరాధించాలి. ఆ ఉద్దేశంతో నువ్వు ఆరాధనలో ఏ కొలతతో కొలుస్తావో, ఆరాధనకు నువ్వు ఇచ్చే విలువ ఎంతో దేవుడికి అంత విలువనిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరి చెవుల్లో నువ్వు చేయాలి? చెప్పాలి. అది ఎప్పుడు ఎక్కడ నెరవేర్చబడుతుందో తెలుసా? వ్యక్తిగతమైన ప్రార్థనలో. ఆమేన్. నా యేసే చెవిలోకి నేను చేస్తాను నువ్వు చేసినప్పుడు వ్యక్తిగతమైన ప్రార్థనలో నువ్వు ఎవరికి చేయవు, స్ట్రైట్గా యేసేకే చేస్తావు. ఆమేన్. కాబట్టి దేవుణ్ణి ఉన్నతముగా కొలుద్దాం, దేవునికి మన జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని ఇద్దాం. మనల్ని దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఏకాంతంగా ప్రార్థన చేద్దాం, పట్టుదలతో ప్రార్థన చేద్దాం, ఉద్దేశం కలిగి ప్రార్థన చేద్దాం. వాక్యము అనుదినము చదువుదాం, వాక్యం ద్వారా దీవించబడదాం. ఈ మాటలని యేసయ్య దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మరి మన కానుకలు చేత పట్టుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. మన కానుకలు చింత పట్టుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. కానుకలు చేత పట్టుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన నాతో చెప్పండి. ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడును, అనచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలుతుతో మనుషులు మీ ఒడిలో కొలుతురు అన్న వాగ్దానమును నేను నమ్ముచున్నాను తండ్రి. మిమ్మల్ని ప్రేమిస్తూ, గౌరవిస్తూ, ఆరాధిస్తూ మీ రాజ్యంలో మేము విత్తుతున్న విలువైన కానుకలను, దశమ భాగములను మీరు దీవించండి, అంగీకరించండి.
ఆకాశపు వాక్యలను మా జీవితంలో తెరవండి. పట్టజాంత స్థానముగా దీవెనలు కుమ్మరించి మీరే మహిమ పొందమని యేసు నామములో మీకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్లే అవుతుంది అది. ఓకే, ఈ పాట అయిపోయాక మీరు ప్లే చేద్దరు కానీ ఒకసారి. రైట్, ఈ సమయంలో మరి విజయ్ కుమార్ అనే వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా మనం దేవుని సందులో కానుకలు సమర్పించుకుందాం. ఆ తర్వాత తమ్ముడు గౌతమ్ వచ్చి తన యొక్క క్లుప్త సాక్ష్యాన్ని మనతో పంచుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీ ప్రార్థనలో భారతదేశం కోసం కూడా ప్రే చేయండి. ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి మన దేశంలో కూడా అంతా రక్షణ పొందాలని దానికోసం కూడా మీ ప్రార్థనలో ప్రే చేస్తుందిగా కోరుచున్నాం. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే, భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే, నువ్వు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం, నువ్వు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. యేసు నామమే జయము జయమని ఇహమంత మారుమోగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. యేసు నామమే జయము జయమని ఇహమంత మారుమోగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. భారతదేశమా, నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే, సృష్టికర్తనే మరచి భారతదేశమా, సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా, సృష్టికర్తనే మరచి భారతదేశమా, సృష్టిని పూజించుట తగునా నా భారతదేశమా, ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా, నిన్ను రక్షించుటకు ప్రాణం పెట్టెను భారతదేశమా, ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా, నిన్ను రక్షించుటకు ప్రాణం పెట్టెను భారతదేశమా. భారతదేశమా, యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడుటకు భారతదేశమా. భారతదేశమా, యేసుని చేరుమా, నూతన
రాజుగా మన యేసే భారతదేశమా పెళ్లి కుమారుడై రానుండేన భారతదేశమా రాజుల రాజుగా మన యేసే భారతదేశమా పెళ్లి కుమారుడై రానుండేన భారతదేశమా